చాలా కొత్త కొత్త విషయాలు రోజు బయటకు వస్తున్నాయి. అయితే మా దృష్టికి వచ్చిన కొన్ని విషయాలు, మేము ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము కూడా రీసెర్చ్ చేస్తుంటే వచ్చిన విషయాలు మీ అందరి ద్వారా ప్రజలకు తెలిసినట్టుగా, ఇది మెయిన్ ఇష్యూ ఏంటంటే గవర్నమెంట్ కానీ సిఐడి కానీ విజిలెన్స్ కానీ ఖచ్చితంగా ఇందులో ఇంటర్ఫియర్ కావాలి అని ఓన్లీ క్రైమ్స్ విషయంలో మిస్మేనేజ్మెంటు, మాల్ అడ్మినిస్ట్రేషను, కరప్షను, చీటింగు, ఫోర్జరీ ఇట్లాంటి వాటిల్లో ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ తప్పుల తడకగా నడుస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సొసైటీని, వాటి మెంబర్లైన సొసైటీలని వెంటనే రద్దు చేయాలనే డిమాండ్, దానికి కావాల్సిన కారణాలని నేను ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నా. మొట్టమొదటి ఏంటంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది అసలు ఇది బీసీసీఐ మెంబర్. బీసీసీఐలో గతంలో జరిగిన ఎన్నో రకాల ఇష్యూస్ తర్వాత 2014-15లో జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే రిఫార్మ్స్ జరిగినాయో ఆ బీసీసీఐ కాన్స్టిట్యూషన్ రిఫార్మ్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టు, హానరబుల్ సుప్రీంకోర్టు అప్రూవల్తో జరిగినాయి. ఆ రిఫార్మ్స్ ప్రకారం బీసీసీఐలో మెంబర్లైన వాళ్ళు ఎవరైతే ఉంటారో, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కావచ్చు, అంటే వాళ్ళ లెక్క ప్రకారం ఎవరైతే మెంబర్లు ముందు నుంచి ఉన్నారో వివిధ రాష్ట్రాల సభ్యులందరూ కూడా బీసీసీఐ కాన్స్టిట్యూషన్ యాజ్ ఇట్ ఈజ్ మిర్రర్ రిఫ్లెక్షన్ లాగా కాపీ పేస్ట్ చేసి అవన్నీ కూడా అదే విధంగా వాడాలి, ఆ రూల్స్ పద్ధతులన్నీ పాటించాలనేది ఒక నియమం. దాంట్లో భాగంగానే వీళ్ళు 15-16లో వచ్చిన డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని ఎప్పుడైతే వీళ్ళ కాన్స్టిట్యూషన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయలేదో 2016లో అడ్వకేట్ గోవింద్ రెడ్డి గారు అప్పుడు ఒక బిల్ ఫైల్ చేస్తే అది జస్టిస్ దవే కమిటీ, జస్టిస్ దవే అండ్ జస్టిస్ సీతాపతి గారి కమిటీ అపాయింట్మెంట్కి దారితీసింది హైకోర్టు ద్వారా. ఆ అపాయింట్మెంట్ రిఫార్మ్స్ తర్వాత 2018లో వివేకానంద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2018లో బీసీసీఐ కాన్స్టిట్యూషను మేము ఫాలో అవుతాము, అదేవిధంగా దాన్ని కాపీ పేస్ట్ చేసి మేము ఉన్నట్టుగా ఈ కొత్త రిఫార్మ్స్ అన్ని అడాప్ట్ చేసుకుంటామని అప్పుడున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీ మేము 2018 అమెండ్మెంట్ అని వీళ్ళు కొత్త కాన్స్టిట్యూషన్ 2018లో అమెండ్మెంట్ చేసి బీసీసీఐకి పంపించారు, తర్వాత సుప్రీంకోర్టుకు పంపించారు, తర్వాత అప్పుడున్న డివిజన్ బెంచ్కి కూడా పంపించారు హైకోర్టులో. ఇది పబ్లిక్లో వచ్చిన డొమైన్లో అందరికీ తెలుసు. అందరం ఏమనుకున్నామంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సుధరాయిస్తుంది, దారిన పడ్డది, ఇక్కడి నుంచి అయినా మంచి రోజులు వస్తాయి, గ్రామీణ క్రీడాకారులకు కానీ టాలెంట్ ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఫెయిర్ ఆపర్చునిటీ వస్తుంది అనేది అనుకున్నాం. కానీ అట్లా జరగలే. ఈ 2018 రిపోర్ట్ ఏదైతున్నదో ఈ రిపోర్ట్ సబ్మిషనే ఫ్రాడ్, ఇందులోనే ఫ్రాడ్ జరిగింది. ఏంటంటే బాజాప్తా ఓపెన్గా ఇప్పుడు మనం చూస్తాం, మీకు చూపిస్తున్నాం. ఇది బీసీసీఐ కాన్స్టిట్యూషన్, సుప్రీంకోర్టు అప్రూవ్డ్ బీసీసీఐ కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్లో మెంబర్షిప్ రూల్, ఎందుకంటే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మెంబర్షిప్ కావాలి బీసీసీఐలో, తెలంగాణ పిల్లలకు గుర్తింపు కావాలని కొట్లాడుతున్నది. కాబట్టి మా దృష్టితో కోణంలో ఆలోచించి మాకు కనిపించేది ఏంటంటే బీసీసీఐలో 2 రకాల మెంబర్షిప్లు ఉంటాయి. ఒకటి ఫుల్ మెంబర్, ఒకటి అసోసియేట్ మెంబర్. ఫుల్ మెంబర్ అంటే ఓటింగ్ మెంబర్ ఉంటాడండి. వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా ఉన్న ఫౌండర్ మెంబర్స్తో సహా లింగ్విస్టిక్ స్టేట్స్ ఏర్పడ్డ తర్వాత 1961 తర్వాత వచ్చిన కొత్త ఏదైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో ప్రతి రాష్ట్రాల్లో చాలామందికి ఓటింగ్ మెంబర్స్ ఇచ్చారు. ఎట్లా అంటే ఎవరెవరంటే మీరు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడితే వాళ్ళకి ఇచ్చిండ్రు, మహారాష్ట్రలో ఆల్రెడీ బాంబే తర్వాత విదర్భ ఉన్నాయి అప్పుడు, అయినా కానీ మహారాష్ట్రకి ఇచ్చారు. అట్లనే గుజరాత్లో మనకు అంతకుముందు ఆల్రెడీ బరోడా ఉండే, సౌరాష్ట్ర ఉండే, అవన్నీ కూడా కింగ్డమ్స్, కానీ గుజరాత్కి ఇచ్చారు. అంతకుముందు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ రాజా సంస్థానంలాగా ఉండే నిజాంది, అయినా ఆంధ్ర స్టేట్ దీనిలో మర్జ్ అయినప్పుడు ఆంధ్రాగా గుర్తింపించారు. అదేవిధంగా కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి మాకు ఇవ్వండి, మీ కొత్త కాన్స్టిట్యూషన్ ప్రకారము ఒక రాష్ట్రానికి ఒకటే ఫుల్ మెంబర్ ఉండాలన్నారు కాబట్టి తెలంగాణకు అసోసియేట్ మెంబర్ ఇవ్వండి, మాకు ఓటింగ్ రేట్ అవసరం లేదని అడిగినాం. ఇది చరిత్ర. అయితే 18లో వీళ్ళు అమెండ్మెంట్ చేసుకున్న కాన్స్టిట్యూషన్ ప్రకారం మేము అసోసియేట్ మెంబర్ అడుగుతున్నామని చెప్పి ఇక్కడ వీళ్ళ మీద రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పి మేము హెచ్సిఏ అసోసియేట్ మెంబర్ అడగాలి. మేము అడిగింది బీసీసీఐలో అసోసియేట్ మెంబర్, మేము హెచ్సిఏలో భాగస్వామ్యం అడగాలి, హెచ్సిఏ జోలికే పోలే. అయినా కానీ మాకు అడ్డం పడుతూ వచ్చినట్టు అడుగున్నాం. ఇవాళ వీళ్ళ గుర్తింపును రద్దు చేయాలి, ఎందుకంటే ప్రతిసారి కంటెంప్ట్ చేస్తున్నారు. 2018లో బీసీసీఐ ఇచ్చిన ఆర్డరు, హైకోర్టు ఇచ్చిన ఆర్డరు, 19లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డరు, 21లో బీసీసీఐ ఇచ్చిన ఆర్డరు అన్ని తుంగలో దొక్కిండ్రు. మొన్న మార్చి 21 రోజు బాంబే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కూడా తుంగలో దొక్కి
29 మార్చి రోజు హెచ్సిఏ కొలాబరేషన్ విషయంలో మీటింగ్ పెట్టుకొని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇదే మొన్న అరెస్ట్ అయిన ఆఫీస్ బేరర్ల సమక్షంలో ఒక మీటింగ్ జరిగింది. దాన్ని కూడా తుంగలో దొక్కి ఇవాళ దాన్ని కంటెంప్ట్ చేసి కోర్టు కంటెంప్ట్ చేసి అందరూ కూడా ఇలా సభ్యులందరూ కమిటీ మెంబర్లు అపెక్స్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా క్రైమ్ చేస్తున్నారు. వీళ్ళు చేస్తున్న 5-6 రకాల అంశాలు చెప్తే చాలా ఇంపార్టెంట్. మీరు మిత్రులను తెలుసుకోవాలి, ఇది పబ్లిక్ తెలుసుకోవాలి. వీళ్ళు ఎట్లా చీటింగ్ చేస్తున్నారు, వీళ్ళని ఎందుకు రద్దు చేయాలనేది వాళ్ళు నేను మీకు సాక్ష్యాలతో చెప్తా. దీన్ని వెనుకున్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా పనిచేసింది, వీళ్ళు ఏ విధంగా వీళ్ళు మొత్తము క్రికెట్ ఎరీనాను డొమైన్ను క్యాప్చర్ చేసి ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎట్లా కంట్రోల్ చేసినప్పుడు మీకు చెప్తా. మొట్టమొదటిది బీసీసీఐ కాన్స్టిట్యూషన్లో ఫుల్ మెంబరు అసోసియేట్ మెంబర్ అని ఉంటుందండి. అయితే వీళ్ళు ఇందులో ఉన్న అయితే రిఫ్లెక్షన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీసుకున్న ఏదైతే కొత్త కాన్స్టిట్యూషన్ ఉందో ఇందులో దీన్ని ఒక 10 పేజీలు గాయబ్ చేశారు. అందులో ఏంటంటే అసోసియేట్ మెంబర్ అనేది క్లాజ్ తీసి పడేశారు. ఏంది మీకు చెప్తా, అసోసియేట్ మెంబర్ డిఫరెన్స్ ఏంటి చెప్తా. ఓటింగ్ మెంబర్ అయితేనేమో ఓటింగ్ ఉంటుంది, ఫుల్ మెంబర్ ఉంటాడు, డబ్బులు కొంచెం ఎక్కిస్తారు, రంజీ ట్రోఫీ అన్నీ ఉంటాయి, ఆడిపించుకుంటారు. కానీ అసోసియేట్ మెంబర్ అంటే ఎవరెవరంటే వీళ్ళు బీసీసీఐ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఓటింగ్ రైటు ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వలేదు? రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్, ఆల్ ఇండియా యూనివర్సిటీస్ ఇట్లాంటి వాళ్ళకు అసోసియేట్ మెంబర్ కింద. ఎందుకంటే వాళ్ళకు ఒక స్పెసిఫిక్ జ్యూరిస్డిక్షన్ అంటూ ఉండదు, దేశమంతా ఉంటారు కాబట్టి. కానీ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఇన్స్టిట్యూషన్స్ కింద అసోసియేట్ మెంబర్ కింద బీసీసీఐలో రిప్రజెంట్ చేయొచ్చు. ఒకవేళ రిప్రజెంట్ చేస్తే వాళ్ళు స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్స్ కాబట్టి వాళ్ళ తరఫున ఒక ప్లేయర్స్ ప్యానల్ ఉంటుంది. అంటే క్రికెటర్లను రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి స్పోర్ట్స్ ప్యానల్ ఉంటుంది, స్పోర్ట్స్ ప్లేయర్స్ ప్యానల్ ఉంటుంది, అంటే క్రికెటర్స్ ప్యానల్. దాని నుంచి ఎలక్షన్ పెట్టుకొని ఆ ఎలక్షన్లో ఎలక్ట్ అయిన రిప్రజెంటేటివ్ వచ్చి ఏజీఎంలో పార్టిసిపేట్ చేయొచ్చు, ఏజీఎంలో పార్టిసిపేట్ చేయొచ్చు అనేది రూల్ కాన్స్టిట్యూషన్లో రాసి ఉన్నది. మీకు కాపీ ఇస్తాం. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఫస్ట్ ఏం చేసిందంటే అసోసియేట్ మెంబర్ అనేది దగ్గర ఉంటుందండి. ఇక్కడ మెంబర్షిప్ రూల్ చూస్తాం, మళ్ళీ 3 మెంబర్షిప్ జ్యూరిస్డిక్షన్ అండ్ మెంబర్స్లో మెంబర్షిప్ మాత్రమే ఉంది, కానీ ఎక్కడ కూడా అసోసియేట్ మెంబర్ అని లేదు. ఎప్పుడైతే బీసీసీఐ కాన్స్టిట్యూషన్ను వీళ్ళు యాజ్ ఇట్ ఈజ్ అడాప్ట్ చేసుకోలేదో ఆ రోజే వీళ్ళు డిస్క్వాలిఫైడ్. 2018లోనే హెచ్సిఐ రద్దు అయిపోయి ఉండాలి, హెచ్సిఐ సభ్యత్వం, ఈ రోజు దాకా కాదు. 2018లో ఎప్పుడైతే ఈ తప్పుడు కాన్స్టిట్యూషన్ను అప్రూవ్ చేసిండ్రో, అప్రూవ్ చేసిన పెద్దలను కూడా అవుతున్నాం ఇవాళ మేము మళ్ళీ దీన్ని అప్రోచ్ చేద్దాం. సిఐడి వారు కూడా చెప్తున్నాం, ఈ ఫ్రాడ్కు వెనకున్న వాళ్ళు ఎవరైతే అప్పటి ఆఫీస్ బేరర్లు ఉండరో, అప్పుడు వివేకానంద గారు ప్రెసిడెంట్ ఉండే, వారు అప్పుడు ఏ ప్రభుత్వంలో ఉండే, వారి వెనుక ఉన్న పెద్దలు ఎవరు, క్రికెట్లో కూడా వాళ్ళకున్న ప్రెజర్స్ ఏంది అందరికీ మనం అర్థం చేసుకోవాలి. మేము ఉట్టిగానే పేర్లు చెప్తలేం. ఒక కాన్స్టిట్యూషన్నే తప్పుడుగా ఫ్రాడ్ చేసేంత ధైర్యం వీళ్ళు చేసినారంటే ఇమ్మీడియట్గా వీళ్ళని రద్దు చేయకపోతే ఇంకెన్ని మోసాలు చేస్తారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. రెండోది, ఇక్కడ మొన్న ఎలక్షన్ జరిగింది, 2023లో ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ జరిగినప్పుడు ఒకవేళ వీళ్ళు కాన్స్టిట్యూషన్ ఫాలో అయ్యేటోళ్ళు అయితే, బీసీసీఐ కాన్స్టిట్యూషన్ ఫాలో అయ్యేటోళ్ళైనా, వీళ్ళ సొంత కాన్స్టిట్యూషన్ ఫాలో అయ్యేటోళ్ళైనా కానీ వీళ్ళు ఏం చేసి ఉండాలంటే ఒక ప్రతి ఏదైనా ఒక ఎస్ఎల్పి వేసుకుని వీళ్ళు ఎస్ఎల్పి నెంబర్ 6229 ఆఫ్ ఏదో ఉంది 2021 సుప్రీంకోర్టులో నడుస్తుంది. ఒకరు వీళ్ళే గొడవలు పడతారు, వీళ్ళే అడ్వకేట్లను అపాయింట్ చేసుకుంటారు, డబ్బులు మాత్రం హెచ్సిఐ అకౌంట్లోంచి అందరి లాయర్లకు పోతాయి. కొట్లాడుకుంటాడు, కత్తి దూసినోడు, గన్ను పెట్టినోడు అందరికీ వీళ్ళే డబ్బులు ఇస్తారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆ ఫ్రాడ్ మేము బయట పెట్టి వాళ్ళందరికీ నోటీసులు పంపిస్తే దాని మీద ఇంతవరకు ఆన్సర్ లేదు. దాని మీద కోర్టులో సుప్రీంకోర్టులో కేసు కూడా ఫైల్ చేసినాం. ఆపోజిట్ లాయర్లకు డబ్బులు పే చేయడం అంత దుర్మార్గం ఇంకెక్కడ ఉంటుందో చెప్పండి? ఎంత ఫ్రాడ్ అది, ఎవరిని మభ్య పెడుతున్నారు? ఈ డబ్బులన్నీ కూడా పబ్లిక్లీ అకౌంటబుల్ డబ్బులు ఇవి. ఈ డబ్బులు మిస్యూజ్ చేస్తారు కాబట్టి ఇవాళ విజిలెన్స్ వారు, సిఐడి వారు, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వీళ్ళకి తగిన శిక్ష చేయడానికి ముందుకు వచ్చింది. అయ్యా ఏంటంటే 2023 ఎలక్షన్ ఇది రద్దు చేయాలి. ఎందుకు రద్దు చేయాలంటే మనం అందరం చూస్తున్నాం, చీటింగ్ ఫోర్జరీ చేసి జగన్మోహన్ రావు ఏ విధంగానైతే అధ్యక్షుడిగా ఎన్నికైందో, ఆయన అధ్యక్ష ఎన్నికలో నాకు ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే క్రికెట్కి ఏమాత్రం సంబంధం లేనోడు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉన్న 220 మంది సభ్యులకు ఎవరికి ఫ్రెండ్షిప్ లేనోడు సడన్గా వచ్చి 1 మంత్ ముందో 2 నెలల ముందో దిగి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినట్టు నాకు ఆశ్చర్యం వేసింది. 2 కారణాలు దీనికి ఉంటాయి. ఒకటి, ఇన్సైడర్స్ అందులో ఉన్న వాళ్ళని ఆయన హెల్ప్ చేసి ఉండాలి. అంటే ఈ చీటింగ్, ఈ ఫ్రాడ్, ఈ ఫోర్జరీ, ఇటువంటి దమ్మి, ఇటువంటి కాన్స్టిట్యూషన్ తప్పుడు లెక్కలలో వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఉండాలి. దానికి కారణం ఏంటంటే ఎవరెవరైతే మేము ఇచ్చిన 2వ అడిషనల్ కంప్లైంట్లో పేర్లు ప్రస్తావించినామో, జాన్ మనోజ్ కావచ్చు, వంక ప్రతాప్ కావచ్చు, హర్షద్ అయ్యూబ్ కావచ్చు, అజరుద్దీన్ కావచ్చు, విజయానంద్ కావచ్చు, ఇట్లా పేర్లని చెప్తాను నేను. గత 10 సంవత్సరాలలో ఆఫీస్ బేరర్లుగా ఉన్న ప్రతి వ్యక్తి ఇన్సైడర్. అప్పుడున్న గవర్నమెంట్ వీళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు, అంతకుముందు
జరిగిన కేసుల్లో వీళ్ళ మీద ప్రెషర్ ఉంటే ఆ కేసుల్లోంచి తప్పించుకోవడానికి వీళ్ళకి శిక్షలు పడకుండా ఉండడానికి గవర్నమెంట్కు సరెండర్ అయ్యి వీళ్ళప్పుడు వాళ్ళ మనిషిని ప్రెసిడెంట్ చేయడానికి సహకరించిన దొంగల సపోర్ట్ తోటి జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ అయిండు. అందులో ఒక ఓటుతో గెలిచిండు. 63 ఓట్లు వచ్చినాయని తెలిసింది మాకు. 63 ఓట్లు ఎట్లా పడ్డాయంటే అందులో 23 ఓట్లు ఫ్రాడే. ఎట్లా ఫ్రాడు? ఇప్పుడు జస్టిస్ నాగేశ్వరరావు గారు ఆఫ్టర్ ఆల్ రిఫార్మ్స్ ఆయన చేసిన ఇంప్లిమెంటేషన్ రికమెండేషన్స్ తర్వాత 2023లో ఎలక్షన్ డిక్లేర్ చేయాలని వి సంపత్ కుమార్ గారు అప్పటి ఫార్మర్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన ఆయన ఐఏఎస్ ఆఫీసర్ను ఎలక్షన్ ఆఫీసర్గా అపాయింట్ చేసి ఇగో బాబు ఇది ఫైనల్ లిస్టు, వీళ్ళు ఓటర్లు వీళ్ళని పిలిచి నామినేషన్లు తీసుకొని నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు ఎలక్షన్ కండక్ట్ చేయని అప్పచెప్పిపోతే ఇందులో ఎలక్షన్ ఇక్కడ చూడండి, ఇది క్లబ్ల లిస్టు, ఇది అప్రూవ్డ్ జస్టిస్ నాగేశ్వరరావు గారు అప్రూవ్డ్ చేసిన ఓటర్స్ లిస్టు. ఏది క్లబ్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్. దీని పక్కన దాని రిప్రజెంటేటివ్ ఎవరు? ఎందుకంటే ఇష్యూ అంతా కూడా ప్రాక్సీ ఓటింగ్ జరుగుతుంది, చీటింగ్ జరుగుతుంది, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది అనే ఉద్దేశంతో జస్టిస్ నాగేశ్వరరావు గారు క్లియర్గా స్టడీ చేసి ఏ క్లబ్స్కు వాళ్ళు సమర్పించిన డేటా ప్రకారం ఈయన పంపించిన నోటీసులకు క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ఎవరెవరైతే రిప్రజెంటేటివ్స్ అని అప్రూవ్ చేసిండో ఓటర్ పేరు కూడా వాళ్ళ ఐడీస్ అని కూడా ఇన్స్టిట్యూషన్ పక్కన పేరు కూడా ఉంది. వీళ్ళని ఫైనల్ చేసిండు. ఫైనల్ చేసి ఆయన సబ్మిట్ చేసి సేమ్ కాపీ కోర్టుకు, సుప్రీంకోర్టు వారికి, తర్వాత అప్పుడున్న ఎలక్షన్ ఆఫీసరు సంపత్ కుమార్ గారికి అప్పచెప్పాడు. ఇక్కడ నేను ఆరెంజ్ మార్క్ చేసిన, మీకు నేను కాపీ ఇస్తా. ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్ క్లబ్స్. ఇన్స్టిట్యూషన్ క్లబ్స్లో నేను 2-3 పేర్లు చదువుతా. ఏపీ సివిల్ సర్వీసెస్ టి దేవేందర్ అనేట ఆయన ఓటేయాలి. ఏపీ సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషను టి దేవేందర్ అంటే ఆయన ఓటేయాలి. ఇంకా నా 2 క్వశ్చన్లు ఇంతకుముందు నేను కాన్స్టిట్యూషన్ ప్రస్తావించిన. బీసీసీఐ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక ఇన్స్టిట్యూషన్ తరఫున ఎవరైనా ఓటేయాలంటే అక్కడ అది ఇన్స్టిట్యూషన్ ఎందుకు ఇచ్చారు మెంబర్షిప్ మీకు హిస్టరీ చెప్తాను నేను. ఎందుకు ఇచ్చారా అంటే ఇన్స్టిట్యూషన్స్ వాళ్లకు ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో యంగ్స్టర్స్ని క్రికెటర్లను ఎంకరేజ్ చేయడానికి వీళ్ళు క్రికెటర్లు ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి క్రికెట్ను డెవలప్ చేయడానికి వాళ్ళకి స్పాన్సర్షిప్ ఉంటుంది కాబట్టి క్రికెట్ బాగుపడుతుంది, క్రికెటర్లు బాగుపడుతున్న ఉద్దేశంతో అప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్స్కి మెంబర్షిప్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా కూడా ఈ ట్రెండ్ నడిచింది. దాన్ని కాపాడడానికి, ఆ వ్యవస్థను కాపాడడానికి 2 విషయాలు అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది. ఏంటంటే మొదటిది ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఆఫీసర్స్ ఉంటారు, పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారు, ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఓటేయడం కానీ వాళ్ళు రిప్రజెంట్ చేయడం కానీ వాళ్ళు డామినేట్ చేయడం కానీ ఉండకూడదు. కాబట్టి మినిస్టర్స్ తర్వాత ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళెవరు కూడా అంటే ఆఫీసర్స్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో ఉన్న ఆఫీసర్స్ కానీ మినిస్టర్స్ కానీ క్రికెట్ అడ్మినిస్ట్రేషన్లో రాకూడదని జస్టిస్ లోధా కమిటీ వాళ్ళకు రూల్స్ ఫ్రేమ్ చేసి చెప్పింది. సుప్రీంకోర్టు దాన్ని అప్రూవ్ చేసింది. దాని ప్రకారమే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఎలక్టెడ్ ఎంపీస్ కానీ తర్వాత మినిస్టర్లు కానీ ఎవరు కూడా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్లో రాకూడదు ఉండకూడదు అనేది అఫీషియల్గా పార్టిసిపేట్ చేయకూడదని చాలా మందిని డిస్క్వాలిఫై చేశారు. దానికి ఉదాహరణ అప్పటి అనురాగ్ ఠాకూర్ గారు బీసీసీఐ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటి వివేకానంద్ గారు అప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఆయన మీద అప్పుడు 2-3 అభియోగాలు వచ్చినాయి. ఎందుకంటే ఆయన గవర్నమెంట్ అడ్వైజర్గా క్యాబినెట్ రోల్లో ఉండే, క్యాబినెట్ ర్యాంక్లో ఉండే. ఇట్లా చాలా చెప్పుకుంటూ పోతే ఆఫీసర్లు ఎవరు కూడా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్లో ఉండరాదు. అదే స్పెసిఫికల్లీ ఐఏఎస్ ఐపీఎస్ అండ్ మినిస్టర్స్ అండ్ ఎలక్టెడ్ బాడీ. అయితే అయ్యా ఎక్కడైతే ఒక రూల్ ఫ్రేమ్ అయిందో సుప్రీంకోర్టు చెప్పిందో దాన్ని దేశమంతా పాటిస్తుంది, ప్రతి అసోసియేషన్ పాటిస్తుంది. దాంట్లో భాగంగా బీసీసీఐ చెప్పిన దాని ప్రకారం రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు కానీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైనా కానీ వాటి రిప్రజెంటేటివ్ వచ్చి ఓటేయాలా వాళ్ళు వెళ్ళాలని క్లియర్గా రూల్ రాసింది. ఆ రూల్ వీళ్ళు అడాప్ట్ చేసుకోలే. నేను బీసీసీఐ మీకు రూల్ చూపిస్తా, హెచ్సిఏ రూల్ చూపిస్తా. వాళ్ళు ఆ రూల్ తీసుకోలే. అక్కడ చీటింగ్ జరిగింది. రెండోది అంటే కాన్స్టిట్యూషన్ తప్పు చేసినారు, అందులో ఈ రూల్ తీసుకోలే. ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒక 47 నాకు లెక్కకు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ లెక్క చేసిన నేను 47 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వీళ్ళ 217లో 47, 48 ఇన్స్టిట్యూషన్స్. ఇఫ్ ఐఎమ్ రాంగ్ మేబీ 50 ఉంటాయేమో, ఇంకా 2-3 అటు ఇటుగా ఉంటాయి. అంటే ఈ 47 ఇన్స్టిట్యూషన్స్ ఎవరి చేతిలో ఉంటాయి? సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అథారిటీస్ మోస్ట్ ప్రాబబ్లీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరి చేతిలో ఉంటారో ఎవరైతే గవర్నమెంట్ నడుపుతుంటారో వాళ్ళ చేతిలో ఉంటారు. అంటే అప్పుడు క్రికెట్ పోర్ట్ఫోలియో దగ్గర పెట్టుకొని క్రికెట్ ఆటను బంతాట ఆడించుకున్న కవిత కేటీఆర్ల ప్రోద్బలంతో వాళ్ళ మనిషిని హెచ్సిఏ ప్రెసిడెంట్గా వేసుకోవడానికి జస్టిస్ నాగేశ్వరరావు గారు ఇన్స్టిట్యూషన్స్ క్లబ్ నుంచి ఎవరినైతే అప్రూవ్ చేసిండ్రో ఆ రిప్రజెంటేటివ్స్ కాకుండా వాళ్ళ ప్లేస్లో ఈ 47 చోట్ల వాళ్ళ ప్లేస్లో వీళ్ళకి సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన
హెడ్స్ ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీసెస్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఏపీ సిఓబి కావచ్చు, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, ఎయిర్ ఇండియా, ఒకటి చెప్తే ఎగ్జాంపుల్, ఆల్ సైన్స్ హై స్కూల్ అనేది ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అండి. దానికి డెంజిల్ బామ్ అంటే ఆయన ఒకప్పుడు పీటీగా పనిచేసిండు. నా చిన్నప్పుడు అంటే దాదాపు నేను క్రికెట్ మానేసి దాదాపు 25 ఇయర్స్ అయింది. 25-30 నేను స్కూల్లో 30-35 ఇయర్స్ బ్యాక్ క్రికెట్లో ఆడినప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఆయన కోచ్గా ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే ఈ ఆల్ సైన్స్ స్కూల్కి ఆయన ఓటేస్తాడు. ఇక్కడ రిప్రజెంటేటివ్గా ఆయన ఓటర్గా అప్రూవ్ అయ్యాడు. ఎట్లా అయింది నేను అడుగుతున్నా, సంపత్ కుమార్ గారిని అడుగుతున్నా, ఎట్లా అయినప్పుడు రానిచ్చారు మీరు? మనకు రూల్ ఉన్నది, 9 సంవత్సరాల తర్వాత ఎవరు కూడా ఎలిజిబుల్ కాకూడదు, లేదా అక్కడ దానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ప్లేయర్స్ రిప్రజెంటేటివ్ కానీ ఒక రూల్ ఉంటే, లేదా ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ కానీ రావాలి. రిటైర్డ్ ఎంప్లాయీ ఆల్ సైన్స్ ఓట్ ఎట్లా ఇచ్చిండు? ఇది ఒకటే కాదు, ఇట్లా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనం చూసినాం సజ్జనార్ గారిది, మన ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ గారిది వీడియో చూసినాం. ఆయన ఓటేసేది హెచ్సిఏలో యూట్యూబ్లో చక్కర్లు కొట్టింది. మన మిత్రులు, మీడియా మిత్రులు అడిగారు, ఏం సార్ మీరు ఎట్లా ఓటేస్తారు, ఎందుకు వచ్చింది ఇక్కడికి అంటే, మా గవర్నమెంట్ కదండి, పైనుంచి ప్రెజర్స్ ఉన్నాయి అందుకనే వచ్చినామని చెప్పిండ్రు. అది నాన్ రికార్డు ఉన్నది. వారొక్కరే కాదు, నాకు తెలిసి దాదాపు 18 నుంచి 18 to 23 ఆ పేర్లు అవన్నీ కూడా నేను మీకు చెప్తా, సిఐడి వారికి ఇస్తా. వాళ్ళని ఎవరు ప్రెజర్ పెట్టారు? మనం వీళ్ళని నేరస్తులను మేము వండలేము. వాళ్ళు పైనుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇదే అనుకో రూల్ తెలియకుండా పోయి ఉంటారు. కానీ సంపత్ కుమార్ గారు ఇక్కడ ఓటర్ లిస్టులో అప్రూవ్డ్ కాకుండా వాళ్ళతో ఎట్లా ఓటయించిండు? ఇది సంపత్ కుమార్ గారిని కూడా విచారణ పరిధిలోకి తీసుకోవాలని మేము TCA తరఫున డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళ మూలంగా, వీళ్ళ తప్పుడు నిర్ణయాల మూలంగా మొత్తము యావత్ క్రికెట్ ప్రపంచానికి ఎంత అన్యాయం జరిగింది, తెలంగాణ యువ క్రికెటర్లకు, గ్రామీణ ప్రాంత క్రికెటర్లకు ఎంత అన్యాయం జరిగింది మీరు ఇప్పుడు మనం గ్రహించాలి. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్ల మాట విన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు చేస్తున్నది తప్పని వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఇక రూల్ ఉంది. ఎలక్షన్ ఆఫీసర్ వచ్చిన సంపత్ కుమార్ మీరు ఏం చేశారు, ఎందుకు అలౌ చేశారు చెప్పండి అని అడుగుతున్నా. ఇప్పుడు 47 ఇన్స్టిట్యూషన్ పేరు మీకు కాపీ సప్లై చేస్తాం, మీరు వెరిఫై చేయండి. అప్రూవ్డ్ లిస్ట్లో ఉన్నది ఒకటి, మీరు ఓటింగ్ మీరు అడగండి. ఇప్పుడు సిఐడి వారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అక్కడ ఓటేసిన వాళ్ళు ఎవరొచ్చి ఓటేశారో చూడండి. పైనుంచి నేను చెప్పిన కవిత, కేటీఆర్ ప్రమేయం ఉంది ఇందులో, ఖచ్చితంగా ఇందులో. ఎందుకంటే ఫోర్జరీ చేసి ఒక క్రికెట్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా కూర్చోవాల్సిన అవసరం ఒకరికి ఎందుకు వచ్చింది? దాని వెనుకున్న రహస్యం ఏంది? గత 10 సంవత్సరాలుగా బోర్డు నుంచి వచ్చిన వందలాది కోట్ల రూపాయలు ఎక్కడ డైవర్ట్ అయినాయి, దాని ఇన్ఫ్లుయెన్స్, దాని పవర్ ఎవరి చేతిలో ఉంది అనేది మేము పేర్లు చెప్పినామో దానికి ఆధారం ఇదే. మీరు ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను మభ్యపెట్టో, లేదా బెదిరించో, లేకుంటే ప్రెజర్ పెట్టో ఒక ఓటు నాట్ ఎలిజిబుల్ ఓటు, ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇల్లీగల్, ఈ పని చేయించగలిగిన అంటే వాళ్ళు క్రికెట్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని 10 సంవత్సరాలుగా తెలంగాణ క్రికెటర్లకు గుర్తింపు రాకుండా, జిల్లా నుంచి ప్లేయర్లు ఎవరు కూడా పై స్థాయిలో ఆడకుండా అడ్డం పడి వచ్చిన కేవలం డబ్బుల మీద, దాంట్లో ఉన్న పవర్, సెలబ్రిటీ స్టేటస్, ఎందుకంటే వీళ్ళకి సినిమా స్టార్లతోటి, స్పోర్ట్స్ స్టార్స్ తోటి, పవర్స్ తోటి, కార్పొరేట్ కంపెనీలతో ఉండే ఇంటరాక్షన్, దాంట్లో ఉన్న పవర్, దాని అనుకున్న అయితే మనీ పవర్ ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయదలుచుకున్నారు. కాబట్టే వాళ్ళు క్రికెట్ క్రేజియస్ట్ గేమ్, మనకు క్రికెట్ ఈజ్ రిలీజన్ ఇన్ ద కంట్రీ. మన స్టేట్లో కూడా క్రికెటే మనకు రిలీజన్. మనకి ఏది నీ మతం అంటే క్రికెట్. అంటే అటువంటి పరిస్థితి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడితే రోడ్డు మీదకి ఎవరు, మొత్తం రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. మనకి ఇంత ట్రాఫిక్ ఉన్న హైదరాబాద్లో కూడా. అటువంటి క్రికెట్ ఫాలోవర్స్ ఉన్న ఈ రాష్ట్రంలో క్రికెటర్లకు అన్యాయం చేయడానికి ఇటువంటి దొంబి పనులు, దోకేబాజ్ పనులు, ఫ్రాడ్ చేసిన కేటీఆర్, కవితలను ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేషన్ పరిధిలోకి తీసుకోవాలి. ఆ రోజు దీనికి సహకరించిన సంపత్ కుమార్ గారిని కూడా ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేషన్ పరిధిలో తీసుకోవాలని కోరుతున్నాం. ఈ విషయమై ఈ ఆధారాలు ఇవన్నీ కూడా ఈ విధంగా మళ్ళీ రేపు పొద్దున మేము సిఐడి వారికి, తర్వాత ఈడీకి సబ్మిట్ చేయబోతున్నాం. వచ్చిన డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి, ఎవరి ఆస్తులు పెరిగినాయి, బస్ కండక్టర్ చేసి ఆయనకు 3 బంగ్లాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, సైనికులు పబ్లో దేవరాజు ఎట్లా పాడినారు, ఆయన సహచరుడు రవిరెడ్డి ఈయనకు ఏ విధంగా ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, జగన్మోహన్ రావు పక్కన ఉండే రంజిత్ బ్లాక్ టికెట్లో ఆయన దందా అయింది, కేటీఆర్ బాంబర్దికున్న వెబ్సైట్ ద్వారా ఏమేమి ప్రయోజనాలు పొందిండ్రు, ఎవరు ప్రయోజనాలు పొందిండ్రు, కేటీఆర్ జస్టిస్ కమిటీ వచ్చి ఆయన పక్క పెట్టాలని చెప్పినప్పుడు మన మనిషి ఒకటి ఉండాలి. కాబట్టి జగన్మోహన్ రావుని ప్రెసిడెంట్గా పెట్టుకుని వాళ్ళకున్న కంట్రోల్ కంటిన్యూ చేయాలని వీళ్ళు ఏ విధంగా కుట్రలు పన్నిండ్రు. తెలంగాణ విద్యార్థులారా, తెలంగాణ యువత మీరు ఆలోచించాలి. ఏ విధమైనటువంటి కుట్రలు చేసిండ్రు వీళ్ళు. కాన్స్టిట్యూషన్నే చీట్ చేసిండ్రు. సుప్రీంకోర్టు అప్రూవ్డ్ కాన్స్టిట్యూషన్ని చీట్ చేసిండ్రు వీళ్ళు. ఇక్కడ వీళ్ళ కాన్స్టిట్యూషనే తప్పు. ఇమ్మీడియట్గా హైదరాబాద్ ఫెడరేషన్ రద్దు చేయాలి, ఈ ఎలక్షన్ రద్దు చేయాలి. గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి వీళ్ళ సొసైటీని రద్దు చేయాలి. ఎందుకంటే సొసైటీ యాక్ట్ ప్రకారం ఉన్న ఈ సొసైటీ యాక్ట్ ప్రకారము ఇటువంటి క్రైమ్స్ కానీ, ఇల్లీగల్ పనులు చేసినా కానీ, కంటిన్యూ కంప్లైంట్స్ వచ్చినా కానీ, కంప్లైంట్స్ సరిగా చేయకపోయినా, ప్రతి సంవత్సరం ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయకపోయినా, ఒకటే ఆఫీస్ బేరరు లిమిట్ మించి, కాన్స్టిట్యూషన్ మించి
బీసీసీఐ కాన్స్టిట్యూషన్ అనుబంధంగా పనిచేయకపోయినా కానీ వాళ్ళని ఇమ్మీడియట్గా రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉన్నది. బీసీసీఐ వీళ్ళ గుర్తింపు రద్దు చేయాలి, ఇమ్మీడియట్గా ఒక కమిటీ వేయాలి బీసీ ఆధ్వర్యంలో వేసి అందులో టీసీఏ నుంచి రిప్రజెంటేటివ్ పెట్టాలి, గవర్నమెంట్ నుంచి రిప్రజెంటేటివ్ పెట్టాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. జిల్లాకో స్టేడియం కడతామని గవర్నమెంట్ ముందుకు పోతుంది, క్రైమ్ మీద జరిగిన చోట ఇన్వెస్టిగేషన్ చేయడానికి గవర్నమెంట్ ముందుకు వస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వంలో పెద్దలను కూడా మేము అప్రోచ్ అయినాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న తెలంగాణకు సంబంధించిన మంత్రులు కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, మిగతా ఎంపీలు అరుణమ్మ కానీ మాతో అసోసియేట్ అయ్యి మాకు ఎంకరేజ్ చేస్తూ ముందుకు వచ్చిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ ఇట్లాంటి ఎంపీలు చాలా మంది తెలంగాణకు న్యాయం జరగాలని, ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా తెలంగాణకు న్యాయం జరగాలి, పిల్లలకు న్యాయం జరగాలనుకుంటున్నారు. కాబట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు బీసీసీఐ రెండు కూడా కోరిలేషన్లో పనిచేయడానికి మేము కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మేము ప్రతి జిల్లాలో కూడా అక్కడ జరుగుతున్న ఫ్రాడ్స్ మీద పోలీస్ కంప్లైంట్లు ఫైల్ చేసినాం. ఎస్పీలందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము డీజీపీ గారు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాము. ఎక్కడెక్కడైతే క్రైమ్ జరిగిందో మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఇంకా అడిషనల్ ప్రూఫ్స్ కూడా సప్లై చేస్తాం. మేము 24 సమ్మర్లో 25 2024-2025 సమ్మర్లో జగన్మోహన్ రావు ఆయనకి ఇక్కడ హెచ్సి అకౌంట్ నుంచి ప్రతి జిల్లాకు వాళ్ళు 30 జిల్లాల పేర్లు రాసుకొని ప్రతి జిల్లాకు 20 లక్షలు ఒక సమ్మర్లో, ఒక ఎండాకాలంలో 25 లక్షలు, ఇంకో 25 lakhs ఇంకో సమ్మర్లో, అంటే ఇంకో ఎండాకాలంలో, అంటే 2024లో 20 లక్షలు, 25లో 25 lakhs పంపించడాన్ని రికార్డులో రాసుకున్న ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. ఆ డేటా కూడా బయటికి తీయాలి. మీరు ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు అయినాయి? ప్రతి జిల్లాలో నిజంగా 45 లక్షలు వేలు ఉంటే సమ్మర్ క్యాంపుల కోసం వేనుంటే ఎక్కడ సమ్మర్ క్యాంపులు పెట్టారు? స్పోర్ట్స్ అథారిటీ ఫెసిలిటీలో ఖమ్మంలో మీరు ప్రాక్టీస్ పెట్టింది నిజం కాదా? అక్కడ ఫ్రీగా నడపాల్సిన క్యాంపులో 1500 రూపాయల నుంచి 3000 రూపాయల ఫీజు కట్టింది నిజం కాదా? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, మనుషులు మీకు స్టేట్మెంట్ చేయడానికి అక్కడ ఉన్న ప్లేయర్స్ పేరెంట్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. అట్లా ప్రతి జిల్లాలో జరిగింది. ఎక్కడెక్కడైతే స్పోర్ట్స్ అథారిటీ ఫెసిలిటీ రెడీగా ఉందో అక్కడ ఫ్రీగా నడపాల్సిన క్యాంపులను మీరు ఫీజు తీసుకొని వసూలు చేశారు. చెప్పడానికి ఏమో లెక్కలు 20 నుంచి 25 లక్షలు ప్రతి సంవత్సరం పంపించడం సమ్మర్ క్యాంప్ కన్నారు. ఎక్కడవని డబ్బులన్నీ ఎక్కడ డైవర్ట్ అయినాయి? ఆస్తులు ఎవరు సంపాదించుకున్నారు? 10 సంవత్సరాల క్రితం మీ ఆస్తులన్నీ హైదరాబాద్ క్రికెట్ ఆఫీస్ పేర్లు అడుగుతున్నాం. కొంతమంది వ్యాపారస్తులు ఇండస్ట్రీస్లు పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ కూడా ఏ విధంగా పెద్ద పెద్ద కోటీశ్వర్లు అయినరు. ఈడీ వారిని మేము రిక్వెస్ట్ చేస్తాం, ఈ యాంగిల్లో మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. ద్రోహులు బయటకు వస్తారు. మా ఉద్దేశం ఎవరినో జైల్లో పెట్టాలని కాదు, మా ఉద్దేశం క్రికెట్ క్లీనప్ చేయాలి. ఇన్ని రకాల 100 కేసులైనా కానీ, ఎన్ని రకాల స్పోర్ట్స్ మనకు సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు నుంచి కమిటీలు, రిటైర్డ్ చీఫ్ జస్టిసెస్, రిటైర్డ్ జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ కమిటీలు వచ్చి చెప్పినా కానీ రిటర్న్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన ఒక్కొక్క వ్యక్తి మీద, వంకా ప్రతాప్ అనే వ్యక్తి మీద 20 పేజీల రిపోర్ట్ రాసిన పాపం జస్టిస్ కక్రు గారు. 20 పేజీల రిపోర్ట్ ఆయన ఆవేదన, ఇన్ని రకాల ఫ్రాడ్ చీటింగ్ చేస్తున్నారని చెప్పి. జస్టిస్ నాగేశ్వరరావు గారు వీడియో రికార్డింగ్ చేయాలి, వీళ్ళు లీగ్ మ్యాచ్లు జరుపుతున్నామని చెప్పి ఫ్రాడ్ చేస్తున్నారు, ఇది ప్రతి మ్యాచ్ వీడియో రికార్డింగ్ చేయాలి, అప్డేట్ చేయాలని చెప్పిండ్రు. అటువంటి పరిస్థితున్న హెచ్సిఏలో బేస్ ఫండమెంటల్స్ తప్పున్నాయి. ఓటేయడం ఏంటండి నాకు అర్థం కాదు. ప్లేయర్స్ రిప్రజెంటేటివ్ ఓటేయాలి ఇన్స్టిట్యూషన్ నుంచి. ఈ 47 ఇన్స్టిట్యూషన్స్ కూడా 25 years ఈ గత 20 సంవత్సరాల నుంచి కొత్త స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ జరగట్లేదు. మీరు స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ కోసము పిల్లలకు ప్లేయర్స్కి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎవరైతే మీకు మెంబర్షిప్ ఇచ్చిండ్రో వాళ్ళు 25 సంవత్సరాల నుంచి కూడా మీరు రిక్రూట్మెంట్ జరగట్లేదు. అది ఏం చేస్తున్నారు అంటే మీకు చెప్తా మిత్రులారా, చూడండి, వీళ్ళు రిక్రియేషన్ అయిపోయింది. ఈ 47-50 ఇన్స్టిట్యూషన్స్కి క్రికెట్ రిక్రియేషన్ అయింది. మామూలుగా బీసీసీఐ ఫార్మేట్లో 2 day క్రికెట్ 3 day క్రికెట్ ఆడాలి వీళ్ళు. అంటే 90 overs ఒక రోజు చొప్పున 3 day ఆడాలి, 2 innings ఆడాలి వీళ్ళు. మా చిన్నప్పుడు అట్లా ఆడేది. ఇప్పుడు అందరూ 50 సంవత్సరాల పైన అయినారు, వీళ్ళకి ఆడే ఓపిక స్థాయి లేదు, కొత్త పిల్లలు లేరు, రిక్రూట్మెంట్ లేదు. వీళ్ళు 20 overs మ్యాచెస్ ఆడుతున్నారు. ఎప్పుడు ఆడుతున్నారంటే ఇక డేటు ఇది వెబ్సైట్ నుంచి, అఫీషియల్ హెచ్సిఐ వెబ్సైట్లో తీసింది. 27 April 2025 ఏప్రిల్లో పీక్ సమ్మర్లో ఒక 20 over మ్యాచ్ రికార్డ్ అయింది. ఎవరెవరి మధ్యలో ఇది? ఎయిర్ ఇండియా వర్సెస్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒక టీం ఎయిర్ ఇండియా వర్సెస్ సెంట్రల్ బ్యాంక్. వీళ్ళు 20 overలో 218 కొట్టిండు, వాడు 104 ఆల్అవుట్ అయిపోయింది. గొప్పగా కింద పేపర్లో వాడు 115 రన్లతో గెలిచిన రాసింది. కానీ ఇన్స్టిట్యూషన్స్ మా చిన్నప్పుడు మేము క్రికెట్ ఆడినప్పుడు 3 day క్రికెట్ ఆడే ఇన్స్టిట్యూషన్ 20 overs ఫార్మాట్ ఎక్కడ ఉంది అసలు? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇన్స్టిట్యూషన్స్ 3 day ఆడియాల్సిన వాళ్ళను 20 overల మ్యాచ్ పరిమితం చేయడానికి కారణమైంది. అంటే ఓ 50 overలో 100 overలో 3 రోజుల క్రికెట్ 2 day క్రికెట్ ఆడియడానికి ప్లేయర్లు ఎక్కడారు. నీకు రిక్రూట్మెంట్ జరగట్లేదు. బుడ్డే వాళ్ళందరూ పెట్టుకొని మీరందరికీ వాళ్ళకి తలా 5 లక్షలు పైనుంచి చేయడమో, లేకుంటే వాళ్ళు ఏమి ప్రయోజనం లేని వాళ్ళందరూ కూడా మీరు పెట్టుకొని ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వీళ్ళని చాటు పెట్టుకొని ఐపీఎస్ ఆఫీసర్లను పెట్టుకొని మీరు రాజ్యం నడవడానికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు హంగామా చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఇల్లీగల్, రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడు మీకు చెప్పిందే 47 ఇన్స్టిట్యూషన్ లెక్కలు చెప్పినా.
ఇది కాకుండా 57 జస్టిస్ నాగేశ్వరరావు గారు ఆల్రెడీ డిబార్ చేసిండ్రు. ఇది కాకుండా మీకు ఇంకో లెక్క చెప్తా, ఎంత విచిత్రం మీరు అందరూ ఆలోచించాలి. మీకు ఒక లెక్క చెప్తా ఏంటంటే జిల్లాల క్రికెట్ ఉన్నాయి, ఇక్కడ డిస్ట్రిక్ట్స్ పేరు మీద క్రికెట్ అసోసియేషన్ ఉన్నాయండి. మొత్తము 2017లో 1 2 3 4 5 6 7 8 9 9 జిల్లాలు. నల్గొండ తీసి పడేసారు, ఎందుకంటే వాళ్ళది కాన్ఫ్లిక్ట్ అయింది. నల్గొండ జిల్లా ఓటర్ కిందనే పెట్టలేదు, వాళ్ళది ఏంటో తెలుసుకోవాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉంటుంది, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్. నాకు ఒక స్పెసిఫిక్ ప్రశ్న మనమందరం ఆలోచించవలసింది. హైదరాబాద్లో ఆల్రెడీ 209 క్లబ్లు ఉన్నాయి. నేను ప్రశ్న అడుగుతున్నా, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కింద ఆడుతున్నారా వీళ్ళు, లేదా ఈ 2017 2009లో 2008 లాగానే ఈ 9ది కూడా? 9ది అయితే జిల్లా అసోసియేషన్కి ఎందుకు రిజిస్టర్ చేసిండ్రు? జిల్లా అసోసియేషన్ అయితే ఈ జిల్లాలో ఉన్న 200 క్లబ్ల నుంచి టీమ్ సెలక్షన్స్ పెట్టి వీళ్ళు టీమ్ సెలెక్ట్ చేయాలి, అది చేస్తున్నారా? పేరు ఒకటి మిగిలింది, హైదరాబాద్ జిల్లా ఉంది కాబట్టి డమ్మీ క్రికెట్లో పెట్టారు. దీనికి యాక్టివిటీ లేదు, టీం ఉండదు. దీని ఓన్లీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం హైదరాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ పెట్టారు. దీనికి పాత రికార్డు ప్రకారం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రెసిడెంట్ పెట్టారు. ఆయనకు ఆ విషయం తెలుసలేదు, వీళ్ళు రాసుకున్న రికార్డు హెచ్సిఐ రికార్డులో చూస్తే తెలుస్తుంది ఎవరు ఓటేస్తున్నారు. ఇక్కడ మొన్న చూస్తే ఒక రికార్డులో వేరే పేరు ఉంది, ఇప్పుడు ఎవరో విజయ్ కుమార్ వ్యాసట్ అనే పేరుంది. ఇది ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఎవరైతే పెద్దలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రన్ చేసిండ్రో ఇవన్నీ కంట్రోల్ చేస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కింద ఒకవేళ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఒక మెంబర్ అయితే ఇందులో ఉన్న 200 క్లబ్లు కూడా అందరు కూడా ఆ అసోసియేషన్ కింద ఆడాలి, జిల్లా కింద ఆడాలి. లేదంటారు మిగతా జిల్లాలు బయట ఉన్న 30 జిల్లాలను కూడా ప్రతి జిల్లా కూడా 200 క్లబ్లకు మీరు మెంబర్షిప్ వెళ్ళాలి, అప్పుడు ఇది ఈక్వల్ ఆపర్చునిటీ అవుతుంది. అంతేగాని మీరు ఏ విధంగా మీరు ఇది ఎలా చేస్తున్నారు చెప్పండి, ఏ విధంగా ఎలా చేస్తారు చెప్పండి నాకు. హైదరాబాద్ జిల్లా అసోసియేషన్ ఎక్కడిది? హైదరాబాద్ జిల్లా అసోసియేషన్ కింద క్లబ్లు ఎన్ని ఉన్నాయి, వాళ్ళకి నెట్స్ ఎక్కడుంది, వాళ్ళ కోచ్ ఎవరు, వాళ్ళకి అకాడమీ ఎక్కడుంది? జిల్లా అసోసియేషన్ కదా. మిగతా జిల్లాల అసోసియేషన్లు ఎక్కడున్నాయి? మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషను నెట్స్ నామకే వాస్తే సంగారెడ్డిలో స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్లో ఉంటుంది, కానీ కోచ్ ఆయన ప్రైవేట్ క్యాంప్ ఈస్ట్ మానటపల్లి నడుపుకుంటాడు రాజేందర్ రెడ్డి. 30 ఏళ్ళ నుంచి ఆయనే ఉంటాడు. ఆయన ఎట్లా క్వాలిఫై చేస్తారు చెప్పండి? ఆయనకి ఎన్ని డబ్బులు పోయినాయి, ఆయన క్యాంప్ ఎక్కడ నడుపుకుంటున్నాడు, ఆయన ఓటు ఎవరికి వేస్తున్నాడు, ఎంతమంది ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి రంజీ ట్రోఫీ ఆడిపించిండు, ఎంతమంది క్రికెటర్లు ప్రతి సంవత్సరం స్టేట్ టీంలో సెలెక్ట్ అవుతారు, ఇది చెప్పాలి. ఖమ్మం జిల్లా చేకూరు వెంకట్ 35 సంవత్సరాల నుంచి ఆయనే రిప్రజెంటేషన్. 35 సంవత్సరాల నుంచి ఖమ్మం జిల్లా నుంచి రంజీ ట్రోఫీ ఎంతమంది ఆడండి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి? కంటిన్యూ అయ్యేది ఎలక్షన్ ఉండదు, కంటిన్యూ చేస్తూనే ఉంటారు. అంటే సొసైటీ యాక్ట్ ప్రకారం వీళ్ళు కనుక ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఆడిట్ కానీ ఎలక్షన్ కానీ ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి టర్మ్ ప్రకారం చేయకపోతే వీళ్ళందరూ కూడా డిస్క్వాలిఫై కావాలి. సో అదొక 47, నాగేశ్వరరావు గారు డిస్క్వాలిఫై చేసిన 57, నాగేశ్వరరావు గారు రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత వచ్చిన కంప్లైంట్ ప్రకారం ఇంకొక 12 క్లబ్లు వేరే ఉన్నాయి. దాంట్లో 2 చెప్తా, దల్జీత్ సింగ్ ఇప్పటి యాక్టింగ్ ప్రెసిడెంట్ ఖాల్సా క్రికెట్ క్లబ్, తర్వాత ఇప్పటి జాయింట్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన పేరేంది బస్వరాజ్, ఆయన రిప్రజెంట్ చేసిన అమీర్పేట్ క్లబ్, అవి కూడా ఒకటిదే దల్జీత్ సింగ్ సంబంధించిన క్లబ్బే. అందులో అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద డిస్క్వాలిఫై చేయాలని సుప్రీంకోర్టులో ఇందులో ఉన్న మెంబర్లు వేసారు, కోర్టులో కేసు వేసారు. డిస్క్వాలిఫైడ్ కింద వాళ్ళు 12 మంది కూడా అడుగుతున్నారు. 57 + 47 + 12 ప్లస్ జిల్లాల క్లబ్లు ఒక 9 లెక్క పెట్టండి ఎంతమంది అవుతుండ్రో. ఇంకొక లెక్క చెప్తా, ఒకసారి టోటల్ చేసి చెప్పండి క్రాంతి. ఇంకొక లెక్క చెప్తా, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన 21 క్లబ్లు అప్పుడు జస్ట్ ఎల్ వెంకటరామరెడ్డి గారు పెద్ద మనిషి ఉన్నప్పుడు అన్ని ప్లే గ్రౌండ్లకు ఒక క్రికెట్ క్లబ్ ఉంటే పిల్లలకు హెల్ప్ అవుతుంది, క్రికెట్ బోర్డు నుంచి డబ్బులు వస్తాయి, ఈ పిల్లలకి అక్కడ సెలెక్షన్ అవుతుంది, క్యాంపులు నిర్వహించవచ్చు, కోచ్లను పెట్టవచ్చు అనుకుని ఒక 21 కదా 21 క్లబ్స్ అప్పుడు అప్రూవల్ ఇస్తే ఇప్పుడు ఒకటే క్లబ్ మిగిలింది గవర్నమెంట్. అన్ని కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి పోయినాయి, ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి పోయినాయి. దీని మీద కూడా ఖచ్చితంగా సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలని కోరుతున్నా. ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్ లెక్క చెప్తానండి. 57 క్లబ్లు నాగేశ్వరరావు గారు డిస్క్వాలిఫై చేసినాయి, 12 దానికి యాడ్ చేయండి 69, తర్వాత 47 క్లబ్లు ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు మనం చూసిన లెక్క ప్రకారం 69 47 ఎంతన్నా 125. 9 జిల్లా క్లబ్లు ఒక్కడు కూడా క్వాలిఫికేషన్ అర్హుడు కాదని వాడు క్రికెట్ ఆడిపోయారు, వాళ్ళు ప్రక్రియ ఉండదు. అది కాకుండా ఒక 20 మున్సిపాలిటీ క్లబ్ ప్రైవేట్ కింద కన్వర్ట్ అయినాయి. ఎన్ని అయినాయి? 155 ఉన్నాయని మొత్తం 217లో 155 క్లబ్లు పీకే. ఇంకేమున్నాయో మిగిలింది ఇంకే. దీనికోసము వాడు 5 లక్షల సంవత్సరానికి కావాలని వాడియాలి, వీడేమో క్లబ్బు లేని క్లబ్బు ఎవరికో లీజ్కి ఇస్తాడు,
వాడు ప్లేయర్లు నా క్లబ్ ఆడిపిస్తాను పిల్లల దగ్గర పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుంటాడు. ఓపెనింగ్ బ్యాటింగ్ కోరేటు వన్ అందరు తెలుసు. మన అందరూ స్పోర్ట్స్ కవర్ చేస్తారు, క్రైమ్ అందరికి తెలుసు. అయితే నేను ఎవిడెన్స్ తోటి మీకు చెప్తున్న ఈ 3 అంశాలలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఫ్రాడ్. వాళ్ళ కాన్స్టిట్యూషనే తప్పు, అది చెల్లదు, ఇది ఇల్లీగల్. నెంబర్ 2, వీళ్ళు మొన్న జరిగిన ఎలక్షన్ ఫ్రాడ్. ఆ ఎలక్షన్లో అప్రూవ్ ఓటర్ వేరు, కానీ ఓటేసింది ప్రాక్సీ ఓటర్లు. ప్రాక్సీ ఓటింగ్ క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టు ఎన్నడో చెప్పింది. అది సుప్రీంకోర్టు అప్రూవ్డ్ కాన్స్టిట్యూషన్లోనే ఉన్నది. 47 ఓట్లు ఫ్రాడ్. మరి జగన్మోహన్ రావు గెలిచింది ఎంత? 63 ఓట్లతో గెలిచిండు, 1 ఓటుతో గెలిచిండు. అది ఎట్లా గెలిచిండు అది తర్వాత వెళ్తుంది. కానీ ఇందులో ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా జగన్మోహన్ రావు ఫేవర్ చేయాలి, గెలిపేయాలని చెప్పిండు. హరీష్ రావు చెప్పిండు అని ఒక ఆఫీసరు, కేటీఆర్ చెప్పిండు అని ఒక ఆఫీసరు, కవిత ఒకటే పోరు పెడుతుంది ఒక ఆఫీసరు. పేర్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆ ఆఫీసర్ల పేర్లు మేము చెప్పకూడదు, భావ్యం కాదు. వాళ్ళకు ఇందులో ఐఏఎస్ ఆఫీసర్లు తప్పు ఉందని అంటలేను. వాళ్ళని ప్రెజర్ పెట్టి వాళ్ళతో తప్పు చేయించిన పైన సిస్టమ్, వాళ్ళు ఎవరైతే ఆఫీసర్లు వాళ్ళు, కవిత, కేటీఆర్ వాళ్ళు సంబంధించిన వాళ్ళు. దీనికి హరీష్ రావు కూడా సమాధానం చెప్పాలి, ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఏందనేది. తర్వాత ఇక్కడ సంపత్ కుమార్ ఎలక్షన్ ఆఫీసర్గా పనిచేసిన రెస్పాన్సిబుల్ గౌరవం కూడా సంపత్ కుమార్ గారు ఏ విధంగా ఇటువంటి తప్పుడు లెక్కలు, ఈ ఫ్రాడ్ ప్రాక్సీ ఓటింగ్ ఎలా చేసిండు. దీంతో ఈ ఫ్రాడ్లో ఆయన కూడా భాగస్వామి ఉన్నది కాబట్టి సిఐడి వారిని కోరుతున్నాం, ఈ ఇన్వెస్టిగేషన్ పరిధిలోకి ఆయన కూడా తీసుకోండి. ఆయన మీద ఎవరు ప్రెజర్ పెట్టారు? ఆయన తప్పు చేసిండా, ఆయనతో తప్పు చేయించిందా? ఆయన ప్రలోభాలకు లొంగిండా జగన్మోహన్ రావు, లేకపోతే జగన్మోహన్ రావు ద్వారా, లేదంటే పైన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసిండ్రా? ఇంత ఫ్రాడ్ చేస్తుంటే, 100 కోట్ల రూపాయలు ఎక్కడికో డైవర్ట్ అయిపోతుంటే, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంటే, తెలంగాణ క్రికెట్ ఒక ఇంకా జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుని మేము పనిచేస్తుంటే, హైకోర్టు సుప్రీంకోర్టులు పదే తీర్పులు ఇచ్చినా కానీ ఇక్కడ గుర్తింపు ఇయ్యారు. ఇక్కడ గుర్తింపు తీసేయాల్సిన వాళ్ళని గుర్తింపు పెట్టుకుంటారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇంత అన్యాయం, అక్రమాలు చేస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి వెంటనే ఈ కొత్త పేర్ల మీద మొన్న ఆడిన పేర్లతో పాటు ఇప్పుడు సంపత్ కుమార్ గారిని, కవితను, కేటీఆర్ని ఇమ్మీడియట్గా నోటీసులు పంపించి ఇన్వెస్టిగేషన్ పరిధి తీసుకురావాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. ఇందులో ఇది ఒకవేళ తప్పైతే, ఇది ఒకవేళ ఏం సంబంధం లేకుండా అవుతాయి, ఐఏఎస్ ఆఫీసర్లు పోయి ఎందుకు ఓటేసారు? ఐఏఎస్ ఆఫీసర్లు అప్రూవ్డ్ లిస్టులో లేని వాళ్ళు పోయి ఓటు ఎందుకు వేసిండ్రు? సంపత్ కుమార్ ఏ విధంగా వాళ్ళని అలౌ చేసిండు? నేను డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా, బీసీసీఐ చెప్పిన కాన్స్టిట్యూషన్ కానీ సుప్రీంకోర్టు అప్రూవ్ చేసిన కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉన్నది. ఇవన్నీ కూడా 155 మెజారిటీ 2/3 నీకు డిస్క్వాలిఫై అయిపోయాయి. ఇప్పుడు మనం చేసిన లెక్క ప్రకారమే. మీరు ఇంత ఫ్రాడ్ చేస్తుందని తెలిసిన తర్వాత, మెజారిటీ 2/3 డిస్క్వాలిఫై అయిన తర్వాత అసోసియేషన్ వ్యాలిడిటీ ఏముంటుంది? ఇంకా అంత పట్టుకొని పాకులాడాల్సిన ఏముంది? దాన్ని క్లీనప్ చేయండి, మీరు ఎక్స్పాండ్ చేయండి క్రికెట్. ఒకవేళ బీసీసీ చెప్పినట్టు కొత్త వాళ్ళకు ఫుల్ మెంబర్షిప్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ఒకటే ఉన్నదంటే, మీకు ఇంకోటి చెప్తానండి. ఇక్కడ బీసీ నాకు మెంబర్షిప్ నాకేందా ఇంకొకటి చూపిస్తా మీకు, మొన్న చెప్పినా మళ్ళీ చెప్తా. ఇప్పుడు బీసీసీఐ కాన్స్టిట్యూషన్లో చివరిగా ఫైనల్ అంశం, బీసీసీఐ కాన్స్టిట్యూషన్లో, ఇది బీసీసీఐ కాన్స్టిట్యూషన్ మెంబర్షిప్ క్లాస్ అసోసియేషన్ ఉంది కదా, ఫుల్ మెంబర్స్ లిస్ట్. ఇది రూల్ 3A 2B చూడండి. మెంబర్షిప్ అండ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ మెంబర్స్, రూల్ 3, మెంబర్షిప్లో రూల్ 3, మీరు బీసీసీఐ కాన్స్టిట్యూషన్ మెంబర్షిప్ అండ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ మెంబర్స్. మెంబర్షిప్లో ఫుల్ మెంబర్ అండ్ అసోసియేట్ మెంబర్ రెండు చూడండి. ఫుల్ మెంబర్ అండ్ అది ఇంతకుముందు నేను మాట్లాడింది. దీనిలో ఫుల్ మెంబర్స్ లిస్ట్ ఉంది. ఈ ఫుల్ మెంబర్స్ లిస్ట్లో ఎవరెవరు ఏంది, కొన్ని కారణాలు చెప్పిండ్రు. ఒక రాష్ట్రంలో 3 ఎందుకు ఉండాలి, వాళ్ళు పుట్టి నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళని ఉండనియండి. కొత్తగా ఇచ్చే వాళ్ళకి మాత్రము స్టేట్ అంతా ఒకరే ఉండాలని వాళ్ళు జస్టిఫికేషన్ రాశారు. సరే, దాన్ని ఏదో నడుస్తుంది మోడిఫికేషన్ గురించి. కానీ ఇక్కడ రాష్ట్రానికి ఒకటి మినిమం ఉండాలి. ఒకవేళ ఒకటే ఉన్న చోట రాష్ట్రం అంతా కవర్ చేయాలని రాష్ట్రాల పేరు మీద మెంబర్షిప్ ఇచ్చింది బీసీసీఐ. రాష్ట్రాల పేరు మీద సుప్రీంకోర్టు అప్రూవ్డ్ లిస్ట్. ఇందులో నంబర్ 26 తెలంగాణ, నంబర్ 26 ఫుల్ మెంబర్స్లో తెలంగాణ అనేది నంబర్ 26. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీకు అందరికి సప్లై చేస్తా. బీసీసీఐ కాన్స్టిట్యూషన్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్ అనేది నాకు చూపించండి, మీరు ఏది చెప్తే దాన్ని ఒప్పుకుంటా. ఇది తెలంగాణ అనేది మెంబరు. ఎందుకనంటే ఉద్దేశం ఏమిటంటే, అప్పుడు లోదా కమిటీ కానీ సుప్రీంకోర్టు కానీ, ఇది బీసీసీఐ కాన్స్టిట్యూషన్, నేను ఒరిజినల్ వెర్షన్ మీకు సాఫ్ట్ కాపీ సప్లై చేస్తా. ఫుల్ మెంబర్స్ లిస్ట్లో తెలంగాణ అనేది మెంబర్, అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక మెంబర్ మినిమం ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగా. ఈ గ్యాప్ ఉన్నది కాబట్టి 2021లో బీసీసీఐ ఆర్డర్ ఇచ్చినప్పుడు సిటీ వరకే మీరు ఉండండి, మీ సిటీ లిమిట్లో ఉన్నారు హైదరాబాదు, మీరు టీసీఏతో కొలాబరేటర్ కంటే జిల్లాల బయట స్టేట్ అంతా వాళ్ళు ఉంటారు, ఒక కొలాబరేషన్ చేసి ఒకటే స్టేట్ టీం తయారు చేయాలి, రిప్రజెంటేషన్ తెలంగాణ అనేది జస్టిఫికేషన్ అవుతుందని చెప్పిండ్రు. దీన్ని తుంగలో దొక్కిండ్రు. దీన్ని తుంగలో దొక్కడానికే 4 సంవత్సరాలు సుప్రీంకోర్టుకి వెళ్ళి అంత దొంగాట ఆడుకుంటా, అపోజిట్ లాయర్లకు డబ్బులు పే చేసుకుంటా, నేను డ్రాగ్ చేసుకుంటా పోయినరు. వీళ్ళకి ఫ్రాడ్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇంటెన్షన్ ఎన్నడూ కూడా క్రికెట్ వెల్ఫేర్లో లేదు కాబట్టి వీళ్ళని వెంటనే రద్దు చేయాలి. ఇప్పుడున్న బాడీని రద్దు చేయాలి.
ఫ్రెష్ ఎలక్షన్కి వాళ్ళు పోదలుచుకుంటే ఇప్పుడు మనం లెక్క పెట్టిన 155 మందిని ప్రక్షాళన చేయండి. జస్టిస్ నాగేశ్వరరావు గారు చెప్పిన ప్రకారం మీరు ఆఫీస్ బేరాలను మార్చుకుంటారా లేకుంటే ఏదైనా చేస్తారో చేయండి. మీరు హైదరాబాద్ కన్ఫైన్ కండి. మేము జిల్లాల నుంచి వస్తాము. తెలంగాణకి ఆల్రెడీ బీసీసీఐ సుప్రీంకోర్టు 2 పర్మిషన్లు మాకు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ మొన్న బాంబే హైకోర్టు చెప్పిన దాని ప్రకారం 29 మార్చి రోజు ఏదైతే మీటింగ్ పెట్టుకున్నామో ఆ మీటింగ్ మినిట్స్ మేము సప్లై చేసినాము. దానిలో మీకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నాయో చెప్పండి. లేదు మీ దగ్గర బాడీ లేదు, ప్రెసిడెంటే అరెస్ట్ అయ్యండి, మేము ఎవరిని చెప్పుకోవాలో మొర్రో అంటే మీరు ఇమ్మీడియట్గా ఉన్న వాళ్ళందరూ మొన్న మీటింగ్ పెట్టుకున్నట్టుగా మొన్న అర్జెంట్ మీటింగ్ అనేది ఇల్లీగల్. దానిలో మరి అపాయింట్మెంట్లు చేసారు, అది ఎంతవరకు వ్యాలిడ్ ఉంటుందో చూడాలి. అసలు అంతకుముందు మీటింగ్లో ఎజెండా అయింది, ఆ మీటింగ్లో ఎజెండా మినిట్స్ అయ్యి ఆ మీటింగ్లో 29 మార్చి రోజు జరిగిన మీటింగు, టీసీఏతో జరిగిన విషయము, హైకోర్టుతో జరిగిన డిస్కషన్, దానికి వీళ్ళు కంప్లై కావాల్సిన విషయాల డిస్కషన్ ఎక్కడ జరిగింది, అందులో ఉన్న మీటింగ్ మినిట్స్ ఎందుకు సప్లై చేయట్లేదు, అందులో ఈ మీటింగ్ అర్జెంట్ అని డిక్లేర్ అయిందా, ఆ మీటింగ్ కంక్లూడ్ అయిందా, ఆ మీటింగ్ కంక్లూడ్ అయితే కొత్త మీటింగ్ పెట్టుకోవాలి 3 వీక్స్ నోటీస్ ఇచ్చి. అర్జెంట్ మీటింగ్ అనేది 3 రోజుల్లో షార్ట్ నోటీసులు ఎట్లా పెట్టినరు? అర్జెంట్ మీటింగ్లో అంతకుముందు మీటింగ్ మినిట్స్ అవి ఒకవేళ మార్నింగ్ సెషన్ అర్జెంట్ అయ్యి మధ్యాహ్నం సెషన్కి వచ్చింది అనుకోండి, మార్నింగ్ సెషన్ డిస్కషన్ అయిన మీటింగ్ మినిట్స్ అయితే మధ్యాహ్నం డిస్కస్ చేయాలి కదా. ఇన్ని రకాలుగా ఫ్రాడ్ చేస్తూ ఏదైతే ఒక ఫోర్జ్డ్ అసోసియేషన్ కింద ఫ్రాడ్ అసోసియేషన్ కిందదో ఈ హైదరాబాద్ క్రికెట్ ఇమీడియట్గా వెళ్ళి ఈ బాడీ రద్దు చేయాలి. ఆ బాడీని కూడా ఇప్పుడు నేను గవర్నమెంట్ కోరుతున్న ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దే షుడ్ ఎక్స్టెండ్ దేర్ లిమిట్ టు అపాయింటింగ్ ఫార్మర్ క్రికెటర్ తోటి కానీ బీసీసీఐని ఇన్వాల్వ్ చేసి టీసీఐని ఇన్వాల్వ్ చేసి తరో ఇన్వెస్టిగేషన్ చేసి లీగల్గా వ్యాలిడ్ ఉన్న క్లబ్బుల మెంబర్స్ మాత్రమే వాళ్ళు ఉండనియండి. లేదు ఒకవేళ వాళ్ళు అట్లనే ఉంటాం, మాకు వచ్చే ఆ డబ్బులు మాకు అవసరము, ఆ పవర్ మాకు అవసరము, ఆ సెలబ్రిటీ స్టేట్ మాకు అవసరం అని ఎవరైనా అనుకుంటే మాకేం అభ్యంతరం లేదయ్యా. మేము ఎన్నడూ కూడా హెచ్సిఏలో భాగస్వామ్యం అడగలేదు. మేము అడిగిన తెలంగాణ రాష్ట్రానికి మాకు గుర్తింపు అడిగినాం కాబట్టి తెలంగాణ పిల్లలకు ఆల్రెడీ 11 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతుంది. 2010లో మొదటిసారి ముద్దా తీసుకున్నాం. 1986 అంతకుముందు 4 ఫాదర్స్ ఈ ముద్దా తీసుకున్నారు. ఇప్పుడు ఈ సమస్యను ముందు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సమస్య తీరలే. 11 ఇయర్స్ నుంచి ఆన్ ఫీల్డ్ 100,000 మ్యాచ్లు పెట్టుకుంటా ప్రతి జిల్లాలో యాక్టివిటీ చేసుకుంటా మా పిల్లలందరూ ఉన్నారు. చాలామంది ఏజ్ బార్లని ఏజ్ బ్రాకెట్ Under 14, Under 16, Under 19 ఏజ్ బ్రాకెట్లని దాటిపోతున్నాయి. పిల్లల పేరెంట్స్ తోటి ప్రెజర్ వస్తున్నది. ఈ మధ్య జరుగుతున్న క్రైమ్ మేమందరం ఇంకా ఈ హెచ్సిఏ అండర్లోనే ఉండాల్సి వస్తుందంటే ఇటువంటి నేరస్తులు, క్రైమ్ చేసేవాళ్ళు, చీటింగ్ చేసేవాళ్ళు, ఫోర్జరీ చేసేవాళ్ళు, బ్రోతల్ హౌజులు అంటే వీళ్ళ మధ్యలో మేము మా పిల్లల్ని క్రికెట్ ఆడిపిస్తే మా భవిష్యత్తు ఖరాబ్ అవుతుందని చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పంపించడానికి కూడా వెనుకాడుతున్నారు. ఒకవైపు బీసీసీఐ ఎక్స్పాండ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా, నేపాల్కు, పాకిస్తాన్కు, ఆఫ్ఘనిస్తాన్కు, మిగతా స్పోర్ట్స్కు, పిల్లల స్కాలర్షిప్లకు వేల వందల కోట్లు బీసీసీఐ ఇచ్చుకుంటూ ఎక్స్పాండ్ చేసుకుంటూ అద్భుతంగా బీసీసీఐ డెవలప్ అవుతూ ఉంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం తెలంగాణ అనే దాన్ని అక్రమంగా కబ్జా పెట్టుకొని అన్యాయం చేసుకుంటా ఇంకా పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నది. కాబట్టి చూడండి ఎక్స్పాన్షన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా ఎక్కడైతే డిమాండ్ వస్తుందో అక్కడ కొత్త అప్రూవల్స్ ఇచ్చుకుంటూ పోతున్నది. మన దగ్గర 128 కంట్రీస్ అయినా కూడా క్రికెట్ ఒకప్పుడు 5-6 దేశాలు ఆడేది ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేసుకుంటూ 128 దేశాలకు పోయింది. నేను అడుగుతున్నా, బీసీసీఐని అడుగుతున్నా, గవర్నమెంట్ అడుగుతున్నా, మిగతా పాత క్రికెటర్లు హెచ్సిఏని నడిపించిన పెద్ద మనుషులందరూ కూడా అడుగుతున్నా, మీకు మీ ప్రాబ్లం ఏం చెప్పండి. ఇక్కడ ఓటేసిన ఐఏఎస్ ఆఫీసర్ని అడుగుతున్నా, మీకు క్రికెట్లో ఇంట్రెస్ట్ కదా సార్, మీరందరూ వెళ్ళి ఓటేసిండ్రు, క్రికెట్ బాగుపడాలని మీరు అనుకున్నారు అనుకోండి, మీరు చేసింది తప్పైనా మీకు తెలియకపోయినా కానీ మీరు తెలుసుకొని రేపు పొద్దున దాని మీద వివరణ ఏమిస్తారో ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మీరు క్రికెట్ డెవలప్ చేయాలనుకుంటే, జిల్లాల్లో క్రికెట్ డెవలప్ కావాలన్నా, తెలంగాణ వ్యాప్తంగా ట్రాన్స్పరెన్సీ, ఈక్వల్ ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ క్రియేట్ కావాలంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఎక్స్పాండ్ అవుతున్నది. 100 కోట్లు డబ్బున్నది, ఇక్కడ ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. మన పిల్లలు, తెలంగాణ పిల్లలు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడినా, ఐపీఎల్ ఆడినా, రంజీ ట్రోఫీ ఆడినా వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. మీరు ఎందుకు ఈ దిశలో ఆలోచిస్తలేరు? డెవలప్మెంట్ అనేది ఒక నలుగురు గుప్పిట్లో ఎందుకు పెట్టాలి? ఈ విషయాన్ని ఆలోచించాలి. ఇప్పటికైనా కానీ ఈ హెచ్సిఏ కబంధహస్తాల నుంచి తెలంగాణ క్రికెట్ విడిపించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా వెంటనే ఈ సొసైటీని రద్దు చేయాలి. అందులో ఉన్న ఏదైతే ఫ్రాడ్లెంట్ సొసైటీ ఉందో అన్నిటి కూడా రద్దు చేసేసి ఒక కమిటీ వేసి దాన్ని క్లీనప్ చేయాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. లేవు నేను మీకు చూపిస్తాను. మీరు నాకు చెప్పండి, అసలు ఇంకోటి చెప్తా మీకు. ఇంతకుముందు రూల్ చెప్పాను, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద మినిస్టర్లు కానీ, ఐఏఎస్ ఐపీఎస్లు కానీ క్రికెట్ అడ్మినిస్ట్రేషన్లో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఎంకరేజ్ చేయొచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, ప్రైజ్లు ఇవ్వచ్చు, ప్రకటించవచ్చు, వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు, కానీ డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఉండొద్దు. ఓటేయడం అనేది ఇంకా నేరం అవుతుంది. నేను అనకూడదు
పెద్దవాళ్ళని నా పరిధి పెద్దదైతామో కానీ నేను కాన్స్టిట్యూషన్ కట్టుబడి ఉన్నాను కాబట్టి, నేను పిల్లల భవిష్యత్తు కోసము రైట్స్ కోసం కొట్లాడుతున్నాను కాబట్టి. ఇక చూడండి, నాకు మీరు సజ్జనార్ గారి పేరు ఒక 4-5 పేర్లు చెప్పు, నాకు చెప్పు. ఆర్టీసీ ఎండీగా వేసాడు, జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్, ఇంకా తర్వాత ఏపీసీఎస్ బోర్డు వాళ్ళ స్థాయి మాది కాదు, దయచేసి మమ్మల్ని కూడా మీరు కాపాడాలి. ఏపీసీఎస్ సివిల్ సర్వీసెస్ టీమ్కి సివిఎన్ఎంతో వేయించారు. వాళ్ళు అస్సలుగా లేదు. అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు ఫోర్స్ మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో క్యాబినెట్లో ఉన్న వాళ్ళు పరిస్థితికి వేశారు. మీకు పేర్లు తెలిసి సరిపోతుంది కదా, అర్థం చేసుకోండి. ఐఏఎస్ ఆఫీసర్లు నేను ఇప్పుడు 2-3 పేర్లు వచ్చినాయి కదా, ఈ 2-3 పేర్లు ఈ లిస్ట్ మీకు సప్లై చేస్తా. బాస్ రాకూడదు వాళ్ళని, ప్లేయర్ రూల్ ఉంది ఏంటంటే ఎవరు వేయాలి ఓట్ అనే రూల్. స్పోర్ట్స్ ఆఫీసర్ ఉదాహరణకు ఆర్టీసీ తీసుకుంటే ఇండియా పేరు వెంకటనారాయణ ఈజ్ స్పోర్ట్స్ ఆఫీసర్, ఈజ్ అ ఓటర్ సీరియస్. మరి మొన్న జగన్మోహన్ రావు అటెండ్ అయిన ఓట్లో వాళ్ళు స్పోర్ట్స్ ఆఫీసర్ కాదని వాళ్ళకి 24 hours ఉంటాయి. వాళ్ళకి ఏదో పైనుంచి వచ్చేసి వాళ్ళకి ఎప్పుడు రాకపోయి. ధ్యానకిషోర్ ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు. ధ్యానకిషోర్ వాటర్ వర్క్స్ ఓటేసి ఆయనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషన్ ఎట్లా అనుమతించారు? సంపత్ కుమార్ అందుకే ఇన్వెస్టిగేట్ చేయాలని అంటున్నాను, ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు ఆయనే కదా అలో చేసి, ఎట్లా అలో చేసిన జేఎస్ రంజన్ సార్ ఒక ఉదాహరణ చెప్తాం, మీకు అందరికి తెలిసిందే. జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను. ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్నారు కాబట్టి మీరు ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉండట్లేదు. లోదా కమిటీ కాన్ఫ్లిక్ట్ అవుతారు సార్. మీరు వైస్ ప్రెసిడెంట్ కొనసాగించంటే మన ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్ మన తెలంగాణ కాంటింజెంట్ వేణుగోపాలాచారి వెళ్ళాడు కానీ జేఎస్ రంజన్ వెళ్ళాడు. అనుమతించాలి ఐఓ. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఈ కాన్ఫ్లిక్ట్ తోటి అనుమతించలేదు, టెక్నికల్ ఇష్యూ. కాబట్టి సార్ కూడా రాలే. ఆయన రూల్ తెలిసిన తర్వాత సార్ బ్యాక్ స్టెప్ వేసి ఈవెన్తో లెటరేట్లో కూడా ఆయన పేరు ప్రింట్ కావడానికి ఒప్పుకోకపోతే నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఏపీ జితేందర్ రెడ్డి గారు, నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న వేణుగోపాలాచారి గారు తెలంగాణ ఒలింపిక్ కాంటింజెంట్గా మన ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో అఫీషియల్గా వెళ్ళారు. చీఫ్ డెమిషన్గా వైస్ చైర్మన్ మేనేజర్ సునీల్ బాలాజీ వెళ్ళారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ కూడా వెళ్ళాల్సి ఉంటుంది కానీ వెళ్ళలేదు. సో మహేష్ గౌడ్ గారు ఇంకో క్రీడా సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి ఆయన దానికి వెళ్ళారు. ఏసీసీ ప్రెసిడెంట్ హోదా లేదంటే వేరే ఒక క్రీడకైనా ప్రెసిడెంట్ అసోసియేట్ కాబట్టి వెళ్ళారు. వాళ్ళు నేరుగా వచ్చి చేయాలి కదా, ఓటర్ అక్కడికి వెళ్ళాలి, వెళ్ళి సైన్ చేసి రిజిస్టర్లో వెళ్ళాలి, అవన్నీ రికార్డులో ఉంటుంది. ఓటర్ ఎవరెవరు ఓటేసి రికార్డు ఉండాలి కదా. నిష్పత్తిలో జరిగిన ఓటర్లకు అందరికీ తెలుసు, వీడియోస్ కూడా ఉంది. 2 years జగన్మోహన్ రావు గెలిచింది ఒకటితోటి, అందులో ఈ ఇన్స్టిట్యూషన్స్ ఓట్లన్నీ వాళ్ళు పైనుంచి ప్రెజర్ పెట్టి వేయించిండ్రు. ఆయన ఫోర్జరీ చేసి ఓటర్కి వచ్చిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రిప్రజెంటేటివ్ దీనిలో లేదు. శ్రీచక్ర క్రికెట్లో నంబర్ 77 మీకు ఇస్తాను. మీకు గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. సో నేను ట్రైనింగ్ ఇచ్చిన పిల్లలు, నేను ఈరోజు ట్రైనింగ్ ఇస్తాను. ట్రైనింగ్ మెలకువలను నేర్చుకున్న తర్వాత అసోసియేషన్ పార్టిసిపేషన్ చేయాలి. అసోసియేషన్ పార్టిసిపేట్ చేయకుండా రంజీ ట్రోఫీ రాదు. రంజీ ట్రోఫీ ఆడకపోతే దేశవాళీ ట్రోఫీస్లో ఆడలేదు. ఇరానీ దులీప్ ట్రోఫీస్ ఆడాలంటే ప్యాటర్న్ దేశవాళీ డొమెస్టిక్ ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ ఆడాలంటే లీగ్స్ ఆడాలి. మాకు వచ్చిన పెద్ద బాధ ఏంటంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తోటి ఇప్పుడు వచ్చిన కమిటీ గతంలో అజరుద్దీన్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. నేను అజరుద్దీన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అప్పీల్ చేస్తే అజుబాయ్ ఆ పేలే హైదరాబాద్ ఫతే, నేను పోతే నేను ఫతే అంటాడు. ఫతే మైదాన్లో ఎల్బీ స్టేడియంలో 10 years నుంచి లీగ్ ఆడడానికి, ఇప్పుడు మీరు రేపు పోయి ఎంక్వైరీ చేయండి, లీగ్ ఆడడానికి ఒక క్లబ్ లేదు. గవర్నమెంట్ ప్లాట్ఫామ్, మా గవర్నమెంట్తో సదుపాయాలు అందిస్తుంది. విప్పల్లో కట్టిన స్టేడియం ప్రభుత్వ సహకారంతో 29 ఎకరాలు ఎంఓఈగా తీసుకున్నది, రిజిస్టర్ కావాలి. ఇప్పటికీ ప్రభుత్వ కంట్రోల్లో ఉంది, ఐలా కింద ఉంది, ఇండస్ట్రియల్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కింద. అసోసియేషన్కి రిజిస్టర్ చేయలేదు. సో ప్రభుత్వంతో అన్ని సదుపాయాలు, ఒక ఐపీఎల్ టీం వస్తే లా అండ్ ఆర్డర్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, ఒక ఫైర్ కావాలి, ఒక వాటర్ కావాలి. వాటర్ వర్క్స్కి ఒక టీం ఉంది, వాటర్ వర్క్స్ టీంలకు మా పిల్లలు ఆడరు. తర్వాత ఎలక్ట్రిసిటీకి 2 teams ఉన్నాయి. ఏపీఎస్సీబీ టీం అనేది, అది ఎవరు ఆడుతారో తెలియదు, ఎవరిని తీసుకుంటారో తెలియదు. విద్యుత్ సౌద ఒక టీం ఉంది, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ విజయ డైరీకి ఒక టీం ఉంది, ఎక్స్ ప్లేయరే నేను. దానికి గవర్నమెంట్ పిల్లలు. జిమ్ఖానాలో గవర్నమెంట్ సెంటర్లో మీకు ఇక్కడనే ఉంది, దాంట్లో నుంచి ఒక్క పిల్లడు ఆడు. ఎల్బీ స్టేడియం అంటే క్రీడలకు ప్రధాన కేంద్రం, రాష్ట్ర కేంద్ర బిందు, డైరెక్టరేట్ అండ్ కమిషనరేట్ స్పోర్ట్స్. మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి ఆడేది, పరిశ్రమల భవన్ ముందు ఉండే ఉమ్మడి రాష్ట్రంలో ఆ టీం మాకు ఇచ్చేది. ఇప్పుడు ఆ టీం కూడా గుంజుకున్నారు. ఫతే మైదాన్కి ఆడదామంటే ఫతే మైదాన్ టీంని హర్షదేవ్
అజరుద్దీన్ వచ్చిన తర్వాత దాన్ని సస్పెండ్ చేశారు. దానికి టీం ఉంది, నేను కూడా వన్ ఆఫ్ ద క్యాప్టెన్ దానికి. నేను A9 నుంచి A3కి చేశాను. ఎఫ్ఎంసీ కూడా ఇన్స్టిట్యూషన్ టీమే, దాంట్లో పనిచేసే వాళ్ళు ఆడుతూ శాప్ అది పోయింది. తర్వాత వాటర్ వర్క్స్లో మమ్మల్ని రానియరు. తర్వాత డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ రంగారెడ్డిలో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఓటేసే వ్యక్తి ఓటునాడే కనపడతాడు. రంగారెడ్డి జ్యుడిషియల్ 30 మండలాల క్రికెట్ క్రీడాకారులు ఎవరు రారు. మోస్ట్ ఆఫ్ ద క్యాంప్స్, మోస్ట్ ఆఫ్ ద టర్ఫ్ వికెట్స్ జ్యుడిషియల్ అండర్ రంగారెడ్డి కలెక్టరేట్. ఆ రంగారెడ్డి కలెక్టరేట్లో ఉండే కలెక్టర్ కింద పనిచేసే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీకి ఒక్క పిల్లానికి కూడా ఛాన్స్ దొరకదు. వాడు పేరెంట్ వెతుకులాడుకోవాలి. నేను యాజ్ ఎ కోచ్గా ఎన్నిసార్లు మదనపడి ఎన్నిసార్లు నోటీస్ చేసినా కూడా వాళ్ళు ఏ సెక్రటరీ వచ్చినా ప్రెసిడెంట్ వచ్చినా రెస్పాన్స్ మాకు టీమ్ అంటే ఎవరు ఇవ్వడానికి ముందుకు రాదు. ఈ మధ్యనే మిత్రులతో కలిసి ఒక సోదరుని అడిగితే ఎంత ఇస్తావు, 4 lakhs ఇస్తావు, 5 lakhs ఇస్తావు. ఏంది దుస్థితి. డిస్టిక్ల క్రికెట్లకు కలెక్టర్ ఎక్స్ అఫీషియో. రంగారెడ్డి డిస్టిక్ ఓటు ఎవరేస్తారు, హైదరాబాద్ డిస్టిక్ ఓటు ఎవరేస్తారు. హైదరాబాద్ డిస్టిక్ కలెక్టర్ కిందకి డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ వస్తుంది. రంగారెడ్డి డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది. 10 తెలంగాణ జిల్లాల డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ 2016లో 33 జిల్లాలు చేశాడు. 33 మంది కలెక్టర్లు వేశాడు. 33 జిల్లాలకు 2 ఐఏఎస్ అంటే ఒక 3 ఐఏఎస్ ఆఫీసర్లు, 33 జిల్లాలకు 99 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్స్ 33 మంది ఉన్నారు. వీళ్ళందరూ మా లాస్ ప్రకారం ఎక్స్ అఫీషియో అవుతారు. చైర్మన్ ఓర్ వైస్ చైర్మన్ అవుతారు. మరి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కింద ఫీజు కట్టి వచ్చే పిల్లలకి ఒకసారి గవర్నమెంట్కి అడ్మిషన్ తీసుకుంటే వాళ్ళు కలెక్టర్కి సంబంధించిన వ్యక్తి, ఎస్పీకి సంబంధించిన. మరి వీళ్ళ పరిస్థితే గవర్నమెంట్కి ఇంత పవర్ ఉంటుంది. గవర్నమెంట్ పిల్లల పరిస్థితే ఈరోజు లీగల్ ఆడలేని పరిస్థితి దాపరించింది. ఈరోజు రేపు వాళ్ళ క్యారియర్ ఎక్కడ పోవాలి, రేపు వాళ్ళ భవిష్యత్తు ఎట్లా. క్రికెట్ ఆడాలంటే 6 hours, ఒక ప్లేయర్ తయారంటే 6 hours టైం ఇవ్వాలి. 6 hours టైం ఇచ్చినప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ ప్రాతినిధ్యం దొరకట్లేదు, అక్కడ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుంది. డైలమాలో క్యారియర్ ఏర్పడింది. అందుకొరకు నేను ఒకటి మీ ద్వారా అప్పీల్ చేసేదంటే, ముంబై క్రికెట్ అసోసియేషన్, బాంబే క్రికెట్ అసోసియేషన్, ముంబై క్రికెట్ ఏర్పడింది. అదే ముంబై క్రికెట్కి వాసిం జాఫర్ని ఇదే విధంగా ఇబ్బంది పెడితే ఆయన పోయి మహారాష్ట్రలో, విదర్భలో, మహారాష్ట్ర స్టేట్కి అంతా కలిపి మహారాష్ట్రకి ఇచ్చారు, విదర్భకి ఇచ్చారు. అంటే మహారాష్ట్ర ఒకటే స్టేటు భౌగోళికంగా, ఒక రాష్ట్రానికి 3 స్టేట్లు ఉన్నప్పుడు ఇది భౌగోళికంగా 2 రాష్ట్రాలు విభజించబడ్డాయి. పాపులేషన్ పెరిగింది, క్రికెట్ గ్లోబలైజేషన్ పెరిగింది. జగన్మోహన్ దాల్మియా గతంలో బీసీసీఐ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు క్రికెట్ ఎక్స్పాండ్ గ్లోబలైజేషన్ ప్లాన్ తీసుకున్నాడు. ఆ ఎజెండా ఇంప్లిమెంట్ అవుతుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కింద 217 క్లబ్బుల మంచి చెడులు చూడడానికి మీకు సమయం సరిపోదు, మీకు 24 గంటలు ఉండదు. ఇంకా తెలంగాణ జిల్లాల గురించి మాట్లాడితే ఇప్పుడు ఒక్కొక్క డిస్టిక్కి 10-14 అసెంబ్లీ సెగ్మెంట్స్ వచ్చాయి. సో అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్ మీరు క్లబ్బులు చేసుకుంటే 119 సెగ్మెంట్స్ ఉన్నాయి, 17 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. ఉదాహరణకు మహబూబ్నగర్ జిల్లా తీసుకుందాం, 5 డిస్టిక్లు ఏర్పడ్డాయి. 5 డిస్టిక్లు ఏర్పడి 9 సంవత్సరాలు అవుతుంది. మీరు ఎందుకు ఒకటే జిల్లా పెట్టుకొని ఉంటున్నారు? క్రికెట్ ఎక్స్పాండ్ అయిపోయింది. సభ్య దేశాలు ఐసీసీలో యూఎస్కి ఇప్పుడు క్రికెట్ ఇచ్చేస్తున్నారు. వరల్డ్ కప్ కండక్ట్ చేసి చూపించారు సక్సెస్ఫుల్గా. మీకు లాస్ట్ ఇయర్ మీకు అంతా తెలిసిన విషయం. మనం పర్మిషన్ ఇస్తే క్రికెట్ ఎక్స్పాండ్ అవుతుంది, మీకు కూడా బరువు తగ్గుతుంది, మీ అడ్మినిస్ట్రేషన్ తగ్గుతాయి, మీకు చెక్కులు తగ్గుతాయి. మీకు చూసే సమయం లేదు. 217 క్లబ్బులతోటి 67 లీగల్ కేసులు ఉన్నాయి. మీరు వెబ్సైట్లో కొట్టి చూస్తారు. ఆ లీగల్ కేసులు వాటి చూసే వరకు ఆటలు ఇప్పుడు మైదానంలో అయితే లేదండి, కోర్టుల్లో జరుగుతుంది. డబ్బులు లేనివాడు ఆటలు మైదానంలో జరిగాయి. క్రికెట్ ఫండ్ పెరిగిన తర్వాత ఇష్యూస్ అన్నీ మైదానాల బదులు కోర్టులో ఉన్నాయి. చూడండి, మీరు వెబ్సైట్లో కొట్టి చూస్తే 70 కేసులు ఉన్నాయి. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ మీద ఇప్పటికీ కేసు ఉంది. ఓటింగ్ ఏనియర్, ఫ్యాక్సీ ఓటు ఏనియర్, ఆ ఓటు ఎవరేస్తారో తెలియదు. ఈ విధమైన పరిస్థితి ఉంది. ఆయన రంగారెడ్డి జిల్లా జ్యుడిషియల్లో ఉంటాడు. డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఓటు ఎవరైతే చేస్తారో ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్లోనే ఉంటాడు. ఉదాహరణకు నల్గొండ జిల్లా జానారెడ్డి మొదలుకుంటే జానారెడ్డి గారు ప్రెసిడెంట్, దానికి శ్రీనివాస చక్రవర్తి ఓటేస్తాడు. శ్రీనివాస చక్రవర్తి కొన్నాళ్ళు ఆయన కబందాస్తాలో ఉండే. శ్రీనివాస చక్రవర్తి ఆధార్ ఉంటుంది తార్నాకలో. మరి నల్గొండ జిల్లాకు ఆయన ఎట్లా లోకల్ స్థానికత వస్తుంది? ఆయన నేటివ్ ప్లేస్ కొల్లాపూర్ మహబూబ్నగర్ డిస్టిక్. సో ఇట్లా మ్యానిపులేట్ డిస్టిక్ల మీద మీకు ఇంకా 90 ఏళ్ళు అయినాక ఎందుకు ఇంత కష్టం, ఎందుకు ఇంత కసి, డిస్టిక్లను తొక్కేయడంలో ఎందుకు ఇంత కసి? వై కెనాట్ డిస్టిక్ ఏదైతే ప్రొవిజన్ బీసీఐ నుంచి వచ్చే డబ్బులు ఎక్స్పెండ్ చేయడంలో మీకు వచ్చిన బాధ తెలంగాణ అంటే మీకు ఎందుకు ఇంత బాధ? 1937లో నిజాం నవాబు ఉన్నప్పుడు పేరుది. దాని తర్వాత రాజకీయ చిత్రం మారిపోయింది, రాష్ట్రాలు మారిపోయినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీగా ఏర్పడ్డది, అక్కడ ఆంధ్ర ఉంది, ఇక్కడ హైదరాబాద్ ఉంది. దాని తర్వాత తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్, తమిళనాడు స్టేట్ క్రికెట్ అసోసియేషన్గా జరగాలి, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్గా జరగాలి, కేరళ స్టేట్ క్రికెట్ అసోసియేషన్గా జరగాలి. ఒక తమిళనాడులో సెలం డిస్టిక్ లాస్ట్ నుంచి ఇండియా శటగోపాలం నుంచి పైకి వచ్చి ఆడతారు. ఇక్కడ డిస్టిక్ కోడ్ 217 క్లబ్ల సాధక బాధకాలు చూసే వరకు మీకు సమయం సరిపోదు. మీ ద్వారా ఒక అప్పీల్ హెచ్ఐ పెద్దలకు, మీరు జిల్లాల అడ్మినిస్ట్రేషన్ దయచేసి వదిలేయండి. మా పిల్లలు సఫర్ అవుతారు. నేను రంగారెడ్డి కాదు.
ఇంకోటి పోస్టల్ డిపార్ట్మెంట్ ఇంకా హెచ్ఎంటీ బేరింగ్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంది ఉన్నాయి 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 కానీ అప్పుడు ఆడినాం, అప్పుడైతే కంట్రోల్లో మేనేజ్ చేస్తారు వాళ్ళే, ఇంకా ఇప్పటివరకు కూడా 30 years నుంచి వాళ్ళే చేస్తారు. మ్యాచెస్ అయితే లేవు కదా. వాళ్ళ టీం దానికి కారణం చెప్తాను, మీరు అడిగిన క్వశ్చన్ కాదు సార్. ఇవి ఏదైతే ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయో ఒక హర్షదేవ్ టర్మ్లో ఒక నిర్ణయం చేసుకున్నాం. దాంట్లో ఎఫ్ఎంసీ కూడా ఉంది. నేను ఎఫ్ఎంసీ కెప్టెన్గా ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన కూడా చెప్తున్నా. ఎవరైతే ఇన్వెస్టిగేషన్స్ నుంచి లీగ్ టీం పంపిస్తారో ఇన్వెస్టిగేషన్లో ఎంప్లాయ్ ఉన్నవాడే ఆడాలని ఒక రూల్ తెచ్చాడు. ఇప్పుడు అందరూ 45 years అయిపోతుందండి, 50 years అయిపోయిన తర్వాత ఆడలేరు. కాబట్టి దాని కారణం చేత ఇన్స్టిట్యూషన్లో యాక్టివ్ ఆడలేకపోతున్నాయి. సో పాత సిస్టంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ ప్యాటర్న్గా ఉండే అసోసియేషన్కి, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నిజాం కాలేజ్ నుంచి స్టూడెంట్ కాబట్టి చీఫ్ ప్యాటర్న్ ఆయన ఉన్నప్పుడు ఏం తీసుకునే డెసిషన్ అంటే, ఉదాహరణకు ఫతే మైదాన్ క్లబ్ ఉంది, దాంట్లో 45 years అయిపోయినాక మనం ప్లేయర్గా రిటైర్ కనుక ఫిజికల్గా మనం సహకరించాం అన్నప్పుడు ఆ ఫతే మైదానికి ఎదురుగా గవర్నమెంట్ ట్రైనింగ్ సెంటర్ ఉన్న పిల్లలు ట్రైనింగ్ తీసుకున్న ఫతే మైదాన్ కాడి వాళ్ళ ప్రతిభను ఎక్స్పోజర్ చేసుకోవడానికి ఒక లీగ్ టీమ్ ప్లాట్ఫామ్ ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ సెంటర్లో స్పోర్ట్స్ అథారిటీలో ట్రైనింగ్ జరుగుతున్న ఎన్ఐఎస్ కోచ్లు ట్రైనింగ్ జరుగుతున్న ఎల్బీ స్టేడియంకి, ఇక్కడ ఉండే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ హైదరాబాద్ కింద జరుగుతున్న ట్రైనింగ్ సెంటర్కి, రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ ట్విన్ సిటీస్లో చెప్తున్నా, హైదరాబాద్ పరిధిలో ఉన్న 3 సెంటర్లు గవర్నమెంట్ సెంటర్కు ఒక్కరంటే ఒక్క పిల్లవానికి లీగ్ ఆడే అవకాశం హెచ్సిఏ కల్పించడం లేదు. మొన్న జరిగిన మేలో నన్ను మీటింగ్ పిలిచారు, నీకు సమ్మర్ క్యాంప్ ఇస్తామని చెప్పారు, అన్నీ చేపించారు, తీసుకున్నారు, డీటెయిల్ అన్నీ తీసుకున్నారు. తీరా May 1st వస్తే మీది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మేము ఇవ్వమని అలోకేటెడ్ చేసి ఓన్లీ బాల్స్ ఇస్తాం, కోచ్ని ఉన్నావు అని చెప్పి కోచ్లు ఇస్తామని చెప్పి అన్ని మీటింగ్ నేను వాళ్ళందుకు వాళ్ళే పిలిచారు. మరి ఎందుకనో అన్నీ నోట్ చేసుకున్నారు, బసరాజు గారు అన్నీ రాసుకున్నారు, ఆ లీగ్ ఇన్ఛార్జ్ అన్నీ రాసుకున్నారు. సమ్మర్ క్యాంప్ స్కిప్ చేసి తీసుకుపోయి బాలాపూర్లో పెట్టి, బాలాపూర్ మండలంలో పెట్టి. సో దాని ఉద్దేశం ఏంటి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లు ఉంటే 30 మండలాలు కలిసి ఒక దగ్గరకు వస్తాయి, 4 రెవెన్యూ డివిజన్లు కలిసి ఒక దగ్గరకు వస్తాయి. ఫస్ట్ జిల్లా కేంద్రంకి ఇవ్వాలి, తర్వాత రెవెన్యూ డివిజన్లకి ఇవ్వాలి, తర్వాత గ్రామ స్థాయికి తీసుకుపోవాలి. ఇట్లా స్టెప్ బై స్టెప్ తీసుకోవాలి. మీ ద్వారా ఇంకొక చిన్న అప్పీల్ ఏంటంటే, దయచేసి 10 తెలంగాణ జిల్లాలు 33 జిల్లాలు అవతరించినాయి. ఐఏఎస్ క్యాడర్లే ఎక్స్పాండ్ అయిపోయింది, పరిపాలనను స్ప్రెడ్ చేశారు. కాబట్టి జిల్లాల క్రికెట్ అసోసియేషన్లకు అజర్ ఉన్నప్పుడు ఇస్తాను మాటిచ్చి 3 నెలలు కాలయాపన చేసిండు. ఏ జిల్లా అనేబడి ఉంటే ఆ జిల్లాకు క్రికెట్ అసోసియేషన్ని ఏర్పాటు చేయవలసిన నిన్న ఏర్పడిన 2-man కమిటీకి మీ ద్వారా అప్పీల్ చేయడం. దీనివల్ల క్రికెటర్స్ ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నగర్ కర్నూలులో మంచి టాలెంటెడ్ ఉంటాడు, రూరల్ వికెట్ అండ్ గ్లోబల్ వికెట్ అనే కాన్సెప్ట్. వాడు ఎక్స్పోజ్ కావాలంటే లీగ్ కావాలంటే ప్రతిభ ప్రూవ్ చేసుకోవడానికి వేదిక దొరకట్లేదు. ఇది మేజర్ ప్రాబ్లం. గంట సేవ ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి కమిటీ కూడా వేస్తామన్నారు, హెచ్సిఏకి ప్రక్షాళన చేయాలి. ఇందాక మీరు ఏది చెప్తున్నారు? ఇన్స్టిట్యూషన్లో ఎవరైతే ఇప్పుడు ఉదాహరణకు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఉంది, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వ్యక్తి దాంట్లో ఆడాలనే రూల్ నేను స్కిప్ చేసి ఆడలేనప్పుడు యంగర్ని దానికి అవకాశం వస్తుంది, పిల్లలకి అవకాశం ఎక్స్పోజ్ చేస్తే ఆ కొన్నాళ్ళు ఆడిన తర్వాత వాళ్ళు ఎలిజిబిలిటీ జాబ్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయేమో? ఇంకా థ్యాంక్ యూ బాబు. అందరూ ఛాయ్ మీరు గవర్నమెంట్ కలిసిరండి, సీఎంని కానీ ఇప్పుడు విచారణ జరుగుతుంది, ప్రక్షాళన చేయాలంటున్నారు. గవర్నమెంట్కు మనం రాసిన తర్వాతనే ఇదంతా జరిగింది. గవర్నమెంట్కు కంప్లైంట్ చేసిన డెవలప్మెంట్ అయిన తర్వాత సార్ ఇంకోటి ఇంపార్టెంట్, ఒక ఐఏఎస్ది మన ఐపీఎల్ జరిగింది కదా సార్ ఒక్క నిమిషం, ఐఏఎస్ది కదా, నేను కంప్లైంటింగ్ డ్రాబ్యాక్ చెప్తాను. దీని మీడియా ద్వారా కొంచెం ప్రక్షాళన అవుతుందని ఒక ఆశతో చెప్తాను. ప్రతి సంవత్సరము వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్కి ఐపీఎల్ అజర్ పీరియడ్ ప్రోటోకాల్ పాటించి పంపించారు. మొన్న మా మేడం గారు ఆమెకు సెక్రటరేట్ నుంచి అందరు ఐఏఎస్ నుంచి ఒత్తిడి ఉంటుంది వీసీఎండ్ సోనీ బాగా. సో ఆమె ఏమనుకుంటుంది, ఎస్ఏ కూడా మిగతా అంశాలు ప్రోటోకాల్ పాటించినట్టు గౌరవించడం నా మాట అయిన ఉంటుంది. ఒక లెటర్ ఇచ్చి నేనే జగన్మోహన్ రావు పోయి ఇచ్చేసిన అక్లాన్మెంట్ కూడా ఉంది, అక్లాన్మెంట్ తెచ్చి మేడంకి ఇచ్చింది. తర్వాత ఆయన ఆల్ 9 9s ఉంటాయి. ఆయన ఐపీఎల్ గురించి ఫోన్ చేస్తే మేడంకు ఒక్క మ్యాచ్ కూడా ఫోన్ ఎత్తాలి. ఆమె వెక్స్ అయ్యి ఈ క్రికెట్ అసోసియేషన్ని నా లిస్ట్లోకి వెళ్ళి తీసేసాను. ఆమె ఫోన్ చేస్తే పీటీ ఉష అవుతుంది. ఒక స్టేట్ కమిషనర్ డైరెక్టర్ పరిస్థితి అండి. ఆమెతో అన్ బిహాఫ్ ఆఫ్ బీసీఎంని నేను వెళ్తే ఆమె ఫోన్ ఎత్తలేదండి. జగన్మోహన్ ఆల్ 9s ఉంటాయి. ఇంకోటి వన్ మోర్ థింగ్, ఈజ్ ద బిలాంగ్స్ టు రంగారెడ్డి డిస్టిక్, ఈజ్ అ బర్న్ టు బాటమ్ రంగారెడ్డి ఐతనార్ మండలం. రంగారెడ్డి డిస్టిక్కి ఒక్క బాల్ ఒక మ్యాట్ ఇచ్చిన చరిత్ర. రంగారెడ్డి జిల్లా పేరు మీద అన్ని అక్కడ టికెట్ ఇంటి పక్క వాళ్ళకి టికెట్ లేదు. వేరే డిస్టిక్ వద్దండి, ఆయన సొంత జిల్లాకి ఏం చేసిందో చెప్పండి. సరే ఓకే థ్యాంక్ యూ. 501 ఇంకోటి 501 జీవో ప్రకారం లవర్ వాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నప్పుడు 501 జీవో కన్స్ట్రక్షన్ కోఆర్డినేషన్ ఆర్గనైజింగ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అని ఒక జీవో తెచ్చారు. మీకు అందరికి జీవో కూడా మేము పెడతాం. దాని ప్రకారం వీసెండ్ ఎండి, ప్రిన్సిపల్ సెక్రటరీ, వాటర్ వర్క్స్ ఎండి అండ్ మేడ్చల్ కలెక్టర్, దెన్
తర్వాత వాటర్ వర్క్స్ ఎండి, సిఎండి ఎలక్ట్రిసిటీ, వీళ్ళందరూ 9 మ్యాన్ కమిటీ చేసి ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్లో వీళ్ళతో కలిసి చెప్పాలి కదా. మ్యాచ్ కండక్ట్ చేయాలనే ఎంఓఏ ఉన్నది. ఆ ఎంఓఏ నిబంధనలు తుంగలో దొక్కి ఒక్కరికి కూడా ఇచ్చలేదు.